సో ఈరోజు సెషన్ అనేది మనం ఇప్పటిదాకా ఏదైతే చెప్పుకున్నామో అట్లీస్ట్ ఒక 6-7 మేబీ 8 క్లాసెస్ ఆర్ 6 క్లాసెస్ ఏమైనా 6 సెషన్స్ ఏమైనా అయి ఉండొచ్చు. సో ఈ ప్యాటర్న్ అనే దానికి నేను అలవాటు పడడానికి ట్రై చేస్తూ ఉన్నాను. మీకు రైట్ మీరు జాయిన్ అవ్వగలుగుతూ ఉన్నారు. సమ్ ఆఫ్ యూ అప్పుడప్పుడు, సమ్ ఆఫ్ యూ మోస్ట్ ఆఫ్ ద టైం. సో జాయిన్ అవ్వగలుగుతూ ఉన్నారు. సో ఐ వాంట్ టు హియర్ ఫ్రమ్ యూ, having gone through this, ఎలా ఈ మనము ఒరిజినల్ గా ఒక ఎక్స్పెక్టేషన్ తో ఒక ఐడియాతో ఈ గ్రూప్ లోకి జాయిన్ అయ్యాము. సో హ్యావింగ్ గాన్ త్రూ దిస్ ఫార్ సో మెనీ సెషన్స్ ఆర్ ఈ గ్రూప్ లో కూడా లాట్ ఆఫ్ యాక్టివిటీ ఉంటూ ఉన్నది. మధ్య మధ్యలో మెసేజెస్ రావడము, సెల్ఫ్ స్టడీ అని చెప్పడం, మళ్ళీ రీక్యాప్ చేయడం, ఇట్లాంటివి జరుగుతూ ఉన్నది. సో ఇవి హెల్ప్ చేస్తూ ఉన్నాయా? ఇఫ్ ఎస్, ఇన్ వాట్ వే? ఏ రకంగా హెల్ప్ చేస్తూ ఉన్నాయి? ఏ కైండ్ ఆఫ్ చేంజెస్ ఉంటే మీకు ఇంకా హెల్ప్ అవుతుంది? హెల్ప్ చేయట్లేదు అంటే కూడా ఏ రకంగా హెల్ప్ చేయట్లేదు, ఏం చేంజెస్ చేసుకోవాలి అన్నది మెయిన్ గా ఐఎమ్ ట్రైంగ్ టు అండర్స్టాండ్ అండ్ లిజన్ ఫ్రమ్ యూ. టుడే సెషన్ మోస్ట్లీ 7 కి అలా నేను ర్యాప్ చేయాల్సి ఉంటుంది బికాస్ ఆఫ్ అదర్ ఇది. బట్ మీలో ఎవరికి ఇంట్రెస్ట్ ఉన్నా ఒక కపుల్ ఆఫ్ మినిట్స్ అన్న చాప్టర్ 1 కి సంబంధించినవి రివైజ్ చేసుకోవచ్చు. ఓకే, అది. సో జస్ట్ టు బీ క్లియర్, భగవద్గీత మనము ఇంట్రో చాప్టర్ 1 చెప్పుకున్నాం. అలానే హ్యాబిట్స్ గురించి కూడా మనము మా శ్రీకే గారిది ది పవర్ ఆఫ్ హ్యాబిట్ అండ్ అటామిక్ హ్యాబిట్స్ అనే బుక్ లో ఉన్న ఫ్రేమ్ వర్క్స్ యూజ్ చేసుకొని 2 key habits like 6 p.m., especially 6 p.m. prayer and meditation అనేది we said it is highly recommended, and please try and establish a good routine అని చెప్పాము. సో ఈ ఆస్పెక్ట్స్ గురించి I just want to listen from you guys, how it is helping or not helping, how it is helping and what changes between. అర్థమైందా అండి? ఓకే. సో ఎవరు హూ వాంట్స్ టు? నాకు కూడా చేంజెస్ ఉన్నాయి నాయి కూడా, బట్ ఐ విల్ వెయిట్ టిల్ ఎవ్రీబడి కంప్లీట్స్. ఓకేనా? నాకైతే సీక్వెన్స్ లో కొంతమంది కనపడుతున్నారు, ఆ సీక్వెన్స్ ఫాలో అవ్వచ్చు. ఎవరైనా చెయ్యి లేపి ఐ వాంట్ టు గో ఫస్ట్ అంటే ఎవరైనా దట్ ఈస్ ఆల్సో ఫైన్. నమస్తే సార్. సంజీవ్ గారు. ఓకే, సంజీవ్, సాగర్. ఓకే, సో సంజీవ్ గారు తర్వాత సాగర్, తర్వాత వెళ్దాం. చెప్పండి. నమస్తే అండి. సార్, లైక్ డెఫినెట్ గా ఇవంతా హెల్ప్ అవుతున్నాయి సార్. రియల్ లైఫ్ లో వాటిని ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేస్తాను. ప్రేయర్ అండ్ ట్రైన్ సార్, లైక్ మార్నింగ్ ఈవినింగ్ చేయడానికి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఐఎమ్ డూయింగ్ ద ప్రేయర్స్. ఓకే, ఇంకా ఈవెన్ మేము నేర్చుకునేది ఇంకా పిల్లలు కూడా, మీరు పిల్లలకి చెప్పింది కూడా వాళ్ళతో చెప్పించడము, డిస్కస్ చేయడము, అలా వాళ్ళకి అవి నేర్పించడము, మేము నేర్చుకోవడము అలా జరుగుతుంది. ఓకే, మీకు పిల్లలు కూడా జనకులకి వస్తున్నారు, నేర్చుకుంటున్నారు. సో ఇట్స్ యాక్చువల్లీ మీకు ఇంకా ఫుల్ఫిల్లింగ్ గా ఉంటుంది. ఇన్ టర్మ్స్ ఆఫ్ చేంజెస్ కానీ ఏమైనా ఇవి ఉంటే చాలా బాగుండేదండి, ఇంకా బాగా హెల్ప్ అయ్యేదండి, అలాంటి కేటగిరీకి సంబంధించిన ఏమైనా ఉన్నాయా? అలా ఏం లేదు సార్. ఐ థింక్ మీరు మాక్సిమం ఎఫర్ట్స్ పెట్టి మీ ఇది షేర్ చేయడానికి ట్రై చేస్తాం. వీఆర్ గుడ్ విత్ దట్, అండ్ సంథింగ్ ఇఫ్ పాసిబుల్ వీ కెన్ స్టడీ, మేమే చదివి ఇంకా అడిషనల్ శ్లోకాస్ కూడా చేయొచ్చు. షూర్ అండి, థ్యాంక్ యూ. అయితే ఇక్కడ 2 థింగ్స్ ఉన్నాయి. మీరు ఎఫర్ట్స్ పెట్టడము యాక్చువల్లీ అది ఎంజాయబుల్, ఎందుకంటే మనకి నలుగురికి ఉపయోగపడుతుంది అన్నప్పుడు ఎంజాయబుల్. బట్ ఇక్కడ మనం ఏంటంటే ఇన్ని ఎఫర్ట్స్ పెడుతున్నా చిన్న చిన్న రీజన్స్ వల్ల ఆర్ ఫార్ సమ్ రీజన్స్ వల్ల కనెక్ట్ అవ్వలేకపోవచ్చు, ఆర్ రీచ్ అవ్వలేకపోవచ్చు. సో అవి ఏమైనా బ్లైండ్ స్పాట్స్ ఏమైనా ఉన్నాయా?
మనం కార్లో డ్రైవ్ చేసేటప్పుడు బ్లైండ్ స్పాట్స్ ఉంటాయి కదా, డిస్పైట్ అవర్ బెస్ట్ ఎఫర్ట్స్ కనపడదు. సో ఆ టైప్లో మనము ఈ అప్రోచ్, గుడ్ ఇంటెంట్ ఇవన్నీ ఉన్నా కొన్నిసార్లు బ్లైండ్ స్పాట్స్ ఉంటాయి. బికాస్ ఫర్ మనము వాళ్ళ పర్స్పెక్టివ్ అర్థం కాదు. కాబట్టి అలాంటి బ్లైండ్ స్పాట్స్ ఏమైనా ఉంటే తెలుసుకొని అవి కూడా మనము చేస్తే వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది అన్నది ఐడియా. ఓకే. సో బట్ థ్యాంక్ యూ సార్ సంజీవ్ గారు ఫర్ యువర్ ఇన్పుట్స్. Sir, I'll be in sometime. తప్పనిసరిగా. తర్వాత సాగర్. ఎస్, నమస్తే అండి. నమస్తే. యా, సో జాయిన్ అయినప్పుడు నా ఎక్స్పెక్టేషన్ వాజ్ ఐ ట్రీటెడ్ ఇట్ ఓకే. వేరే అంటే నేను ఆన్లైన్ కోర్సులు చాలా చేస్తుంటా, మాస్టర్ క్లాస్ అని, లేకపోతే ఒక టాపిక్ ఏదైనా తీసుకుని దాని మీద కొంచెం రీసెర్చ్ చేయటం అలా చేస్తుంటా. అదే ఎక్స్పెక్టేషన్తో చేశా. బట్ భగవద్గీత బీయింగ్ భగవద్గీత ఈజ్ ఐ కెన్ సీ జస్ట్ చాప్టర్ 1లోనే ఇంకా మొత్తం అన్ని శ్లోకాలు చదవలేదు. అండ్ పైగా మనం వీఆర్ సెలెక్టివ్లీ పికింగ్ కొన్నే తీసుకుంటున్నాం కదా. ఐ కెన్ సీ ఇట్స్ డ్రై, ఇట్స్ లాట్ మోర్ డ్రై కాన్సెప్ట్, యాజ్ వెల్ యాజ్ ఉన్న చదివిన 2-3 శ్లోకాల అప్లికేషనే నేను కొన్ని చోట్ల కూడా వేరే చూడగలుగుతున్నా డైలీ లైఫ్ లో, రైట్? సో వాట్ ఐ అండర్స్టూడ్ వాజ్ ఇలా, ఐ మీన్ ఎవరి పేస్ లో వాళ్ళు వెళ్ళాలి, రైట్? మొత్తం అందరం ఒకటే పేస్ లో వెళ్ళాలి అంటే ఆబ్వియస్ గా సంథింగ్ మైట్ వర్క్అవుట్, ఆర్ ఒక్కోసారి లాట్ మోర్ టైమ్స్ ఇంటరాక్టివ్ ఉండదు సెషన్, రైట్? దట్స్ బికాస్ ఆఫ్ ద డిఫరెంట్ పేస్ వీఆర్ ఆల్ ఫాలోయింగ్, రైట్? ఐ సీ ద వాల్యూ. కాకపోతే ఎక్కడ నాకు కన్సర్న్ ఉంటుందంటే, ఐ మీన్ ఫర్ మై సెల్ఫ్, రైట్? నేను నా పర్స్పెక్టివ్ చెప్తున్నా. చాలా సార్లు నేను ఫినిష్ చేయలేకపోతా వాట్ ఎవర్ ఈజ్ సపోజ్ టు బి రెడ్ త్రూ, రైట్? అట్ దట్ పాయింట్ ఐఎమ్ జస్ట్ కన్జ్యూమర్. బయటికి ఇంకా అవుట్పుట్ రాదు, నా దగ్గర నుంచి ఇన్పుట్ రాదు, రైట్? బట్ ఐ స్టిల్ దానిలో వాల్యూ ఉంది, అది నాకు కనిపిస్తుంది. సో దట్స్ వన్ ఆస్పెక్ట్. సెకండ్ క్వశ్చన్, మీరు చేంజెస్ అంటున్నారు కదా. యా, చేంజెస్, ద ఓన్లీ కన్సర్న్ ఐ హ్యావ్ ఈజ్ ఎస్, మొత్తం ఫినిష్ చేయలేకపోతున్నా ఇందాక చెప్పినట్టే. అది ఇంకా మరి ఏ రకంగా, దేర్ ఆర్ నో ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఇది సిలబస్, దీనిలో ఈ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ లాగా ఏమి ఉండదు. మొత్తం అన్ని యూ డోంట్ నో వాట్ విల్ హెల్ప్ యూ వెన్, రైట్? సో ఐ థింక్ ఇట్ కమ్స్ విత్ టైమ్. సో ద ఫ్రీక్వెన్సీ ఈజ్ వన్ థింగ్, రైట్? మనం ఎవ్రీ ఫోర్ట్ నైట్ మీట్ అవుతున్నాం, 2 weeks ఒకసారి. అండ్ ఈ లోపల బిజీ అవ్వచ్చు, వాట్ ఎవర్. సో ఇలా ఆన్లైన్ మీట్ అవుతున్నప్పుడు ఎంత ఇంటరాక్టివ్ గా ఉంటుంది అనేది చెప్పలేము. బట్ యా, దట్స్ దాని దగ్గర ఆన్సర్ లేదు, జస్ట్ పర్స్పెక్టివ్. ఏంటంటే లాస్ట్ పాయింట్ మళ్ళీ ఒకసారి చెప్పు. ఆన్లైన్ మీట్ అవుతున్నప్పుడు, ఐ మీన్ ఆన్లైన్ అండ్ డిఫరెంట్ ట్రాక్స్ ఆఫ్ పీపుల్ ఉన్నాం కదా. సో కొంతమంది పిల్లలు ఆల్రెడీ వెళ్తుంటారు, రైట్? ఇప్పుడు నేను చదివినంత మాత్రం నా పిల్లలకి నేను చెప్పలేను, దే ఆర్ వెరీ యంగ్. అట్లీస్ట్ నాకు హెల్ప్ అవుతుంది, అండ్ ఐ కెన్ అప్లై లాట్ మోర్ ఆఫ్ దోస్ థింగ్స్. జస్ట్ ఐఎమ్ పీపుల్ హూ ఆర్ టేకింగ్ ఇట్ ఇన్ డిఫరెంట్ పేసెస్ ఉన్నాము, ఐ థింక్ ఈ గ్రూప్ లో. సో దట్స్ వై it may not always look interactive, right? But yeah, from my perspective, I'm getting that. సాగర్ గారు, అది మీకు అడ్వాంటేజ్ అండి. మీకు ఇంకా చిన్న పిల్లలు కాబట్టి you have some more ample time to transform Right. yourself. Then you will become a more idealistic person for your kids. Like మీరు ఇంకా మంచి సూపర్ హీరో లాగా కనిపిస్తారు, నార్మల్ హీరో లాగా కాదు. యూజువల్ ఫాదర్ అంటే ఈజ్ ఎ హీరో, బట్ యూ విల్ బికమ్ లైక్ a సూపర్ హీరో to them. You have that Right. ample time, but that's not the case for us. Like my kids are already going to the college, like they're about to go to the college. It's very tough job for them to transform themselves. Like, so you are in the right on time, on track, I would say. Yeah, good point చెప్పారు శ్రీనివాస్ గారు. అయితే సాగర్, నువ్వు చెప్పిన దాంట్లో 2 things వచ్చాయి. ఒకటి, నాట్ బీయింగ్ ఏబుల్, ఏదైనా
సెల్ఫ్ స్టడీ కనుక ఇస్తే sometimes we are able to do it, sometimes we are not able to do it, but దాని వలన అన్డ్యూ ప్రెషర్ కానీ ఓకే ఏదో కాంట్రిబ్యూట్ చేయలేకపోతున్నాము ఆ చదవలేకపోతున్నాము అన్న ఆస్పెక్ట్ అది ఉండకపోవడం వల్ల మేబీ ఇంటరాక్టివ్ గా ఉండాల్సినవి ఇంటరాక్టివ్ గా ఉండాల్సినవి మేబీ దే ఆర్ నాట్ యాజ్ ఇంటరాక్టివ్. అగైన్ నేను నిక్ పిక్ చేస్తున్నాను. ఐ థింక్ కాన్సెప్ట్. సో ఈవెన్ మనము ఒరిజినల్ గా స్టార్ట్ చేసినప్పుడు కూడా నేను అదే చెప్పాను, అందుకనే సెల్ఫ్ పేస్డ్ అనేది యూజ్ చేసింది. అండ్ ఐడియా ఆఫ్ దిస్ ఇస్ మనం చదువుకోవాలంటే స్లోలీ మనము గ్రూప్ స్టడీ, లైక్ ఈవెన్ వెన్ వి గెట్ ఇన్ టు దిస్, మనము ఒక చాప్టర్ ఈ రోజు ఇది చదువుకున్నాము ఆర్ ఈ రోజు దీన్ని కైండ్ ఆఫ్ ఓవర్ వ్యూ చూద్దాము, చాప్టర్ 1 ఓవర్ వ్యూ చూద్దాము, చాప్టర్ 2 ఓవర్ వ్యూ చూద్దాము అంటే, because we are teaching to kids a kind of simplistic holistic view on each of the chapter, ఏ కాన్సెప్ట్స్ ఏ శ్లోకము ఇట్లాంటివి అనేది మనకి ఉంటున్నాయి. సో because the book is so deep and so broad and so vast, right? సో ఎలా మనము అప్రోచ్ అవ్వాలి, ఎలా చదువుకోవాలి, దేంటి ఎలా అప్లై చేయాలి అన్న దానికి we are using this as a form. Okay. So it is not aimed at any one particular sloka or a concept. It is aimed at how oka scripture, Bhagavad Gita anedi manaki scripture, right? So it has a long lasting and everlasting use. Okay. So alantivi and any generation, any place, any time, immaterial of that manaki use ayye manaki scriptures అవుతాయి. సో అలాంటి ఉన్నప్పుడు మనకి ఒక మండేన్ ఆర్ ఒక యావరేజ్ ఆర్ ఒక రెగ్యులర్ మైండ్ సెట్ కాకుండా మనకి కావాల్సిన మైండ్ సెట్ ఏంటి అనేది మనం డెవలప్ చేసుకుంటూ ఉన్నాం ఇక్కడ. ఓకే. సో లార్జర్ కంటెక్స్ట్ లో కొన్నిసార్లు చదవలేకపోయినా, కొన్నిసార్లు ఎవరి స్పీడ్, ఎవరి లైక్ అగైన్ వీఆర్ రిమోట్ ఫ్రమ్ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ అండ్ ఆల్. సో ఇట్ ఈస్ అ అడ్వాంటేజ్, ఇట్ ఈస్ అ కొన్ని రకాలుగా చిన్న చిన్న డిసడ్వాంటేజ్ ఉన్నా, బట్ ఇట్ గివ్స్ అస్ డిఫరెంట్ పర్స్పెక్టివ్. సో విచ్ ఇస్ డెఫినెట్లీ సంథింగ్ విచ్ ఇస్ గుడ్ మనకి. సో ఆ లూజ్ కప్లింగ్, ఆ కైండ్ ఆఫ్ ఎవరి పేస్ వాళ్ళకి ఇచ్చి వాళ్ళు కనెక్ట్ అవుతూ ఎవెన్చువల్లీ, యాజ్ లాంగ్ యాజ్ ఇట్ ఈస్ బెనిఫిటింగ్, హౌ మచ్, హౌ స్లో, హౌ ఫాస్ట్ అనేది పక్కన పెడితే, యాజ్ లాంగ్ యాజ్ ఇట్ ఈస్ బెనిఫిటింగ్, ఇట్ ఈస్ స్టిల్ a step in the right direction. ఓకే. సో కాబట్టి అది. అండ్ చిన్న పిల్లల ఆస్పెక్ట్ శ్రీనివాస్ గారు చెప్పినట్టు మనకి మనకి అంటే నేను ఫస్ట్ టైం భగవద్గీత అప్రోచ్ అయినప్పుడు చదవాలనుకున్నప్పుడు, నేను ఐ థింక్ ఇదివరకు కూడా చెప్పాను, ఐ థాట్ ఇట్స్ అ బుక్ దట్ ఈస్ రిలవెంట్ అండ్ సూటబుల్ వెరీ లేట్, 60s 70s లో చదువుకునే బుక్ లాగా మనకి, దట్ ఈస్ హౌ ఇట్ హెస్ బీన్ పోర్ట్రేడ్. ఈవెన్ మూవీస్ లో ఏంద్రా భగవద్గీత చదువుతున్నావు కృష్ణారామ అనుకునే టైం అప్పుడే వచ్చేసిందా నీకు అని, రైట్? బట్ ఎక్కడో అనేది మాస్టర్ గారి దాని దగ్గర ఎక్కడో విన్నాం అనమాట, నీకు అప్లై చేయాల్సిన కాన్సెప్ట్స్ అన్ని తెలుసుండి నీకు అప్లై చేసే టైము లేక, బలము లేక, ఎట్లా పనిచేస్తాయో తెలియక, నీకు when you have nothing to apply, ఆ టైంలో నువ్వు తెలుసుకొని ఉపయోగం ఏంటి? భగవద్గీత కానీ ఇట్లాంటి 60 years 70 years సఫర్ అయ్యి ఆర్ లైక్ రెగ్యులర్ థింకింగ్ లో ఉండి ఇంకా అంతా తెలుసుకొని తర్వాత నీకు ఉపయోగం ఏంటి అన్నట్టు, మనకి ది ఎర్లియర్ వి నో, ద మోర్ పవర్ అండ్ ఎబిలిటీ టు డిప్లాయ్ అండ్ ఎక్స్పెరిమెంట్ అండ్ సీ ద యూటిలిటీ ఆఫ్ దిస్, రైట్? సో ఆ పరంగా డెఫినెట్లీ ఇది. అండ్ చిన్నపిల్లలకి మేము నేర్చుకుంటూ ఉన్నాము, చిన్నపిల్లలకి ఎట్లా చెప్పచ్చు అంటే, మీరు సండే లింక్ పెడుతూ ఉన్నాను, మీరు యూ కెన్ ట్రై ఇట్ అవుట్. ఓకే, ట్రై చేసి ఓకే ఇలా మనం చెప్పచ్చు చిన్నపిల్లలకి అనేది మనం డెఫినెట్ గా మనం ట్రై చేయొచ్చు. అండ్ ఎనీ హెల్ప్ యూ నీడ్, వీ కెన్ సర్టన్లీ హెల్ప్. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ ద ఫీడ్బ్యాక్. నెక్స్ట్ అండి మారి గారు, తప్పనిసరిగా.
సో శ్రీనివాస్ గారు చాలా మంచి పాయింట్ లాక్కొచ్చారు. అన్ఫార్చునేట్లీ ఆఫ్టర్ హియరింగ్ ఆల్ దిస్ ఏమనిపిస్తుంది, మనకు కొంచెం బండి లేట్ గా స్టార్ట్ అయిందని అనిపిస్తుంది. బట్ వెరీ గ్లాడ్ వి స్టార్టెడ్ ఫర్ ష్యూర్. అందులో అది మన పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయినా పక్క వాళ్ళకైనా చెప్పడానికి ఉంటుంది, మన కుటుంబంలో వాళ్ళకి అవ్వచ్చు, పక్క స్నేహితులు కావచ్చు, ఎవరికైనా అవ్వచ్చు. అండ్ అది వన్ ఆస్పెక్ట్. దానిలో కూడా అవునమ్మా, చెప్పండి సార్ చెప్తారు. ఒక సీక్రెట్ ఉంది దానిలో, చెప్పండి. అదే 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 నేను దానికి వస్తున్నాను. సో అది ఒక ఆస్పెక్ట్. బట్ డెఫినెట్లీ ఏంటంటే మనం రిఫైన్ చేసుకోవచ్చు దాన్ని ఎందుకంటే మనకి ఎవరు చదివినా కూడా చెప్పినట్టు అది భగవద్గీత మనకి ఇట్లా ఇంత ప్రాక్టికల్ గా ఉంటుందని మనకు తెలియలేదు. మన చిన్నప్పుడు కానీ మన మిడిల్ మనం ఐ థింక్ సో మనకు తెలియలేదు. మనకు తెలిసేటప్పటికి మనకి ఇప్పుడు తెలుస్తుంది, ఓ ప్రాక్టికల్ ఇంత ఉందా అని. సో ఒక ఇన్స్టాన్స్ 2 ఇన్స్టాన్స్లు కాదు, పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయినా కూడా స్టిల్ ఐ థింక్ డెఫినెట్లీ అదే అంటున్నాను. ఈ క్లాసెస్ నాకేమనిపిస్తుంది అంటే ఫోర్ట్ నైట్ చేసాము, అది కరెక్టే. వీక్లీ వన్స్ ఉంటే బాగుంటుందేమో అనే చిన్న ఆలోచన. ఐ నో అది కష్టమని, బట్ ఐఎమ్ ట్రైంగ్ టు పుట్ ఇట్ ఫార్వర్డ్. వీక్లీ వన్స్ ఎందుకు అంటే ఐ థింక్ మనకి వారానికి ఒకసారి మనకి మనం ఏం చేసాం, మన రీక్యాప్ మనకు ఉంటుంది. మన ప్రాక్టికల్ లైఫ్ లో మనం ఏం చేసాం మనకు తెలుసు కదా. మన పిల్లల విషయం అవ్వచ్చు, పెద్దవాళ్ళ విషయం, అది మనం కూడా తప్పు చేయొచ్చు. వై వీ హ్యావ్ టు సే ఎవ్రీ టైమ్ ఇట్ ఇస్ కిడ్స్. we also might lose control on so many things sometimes కదా. సో ఇవన్నీ కూడా మనం కరెక్ట్ చేసుకుందుకు మంచి ప్లాట్ఫామ్ ఏమో అన్నట్టుగా అనిపిస్తుంది నాకు. అందులో అనుమానం ఏమీ లేదు. ఇట్స్ ఏ ట్రాన్స్ఫర్మేషన్ కదా. సో అది వారానికి ఒక రోజు పెట్టుకుంటే మన ఎగ్జాంపుల్స్ మనమే కోరిలేట్ చేసుకోవచ్చు అనేది ఒక ఆస్పెక్ట్. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఆన్లైన్ జరిగినా కూడా నాకు అంటే నేను చాలా మటుకు కొన్ని ఆన్లైన్ క్లాసెస్ సోతలు నేను చూశాను. బట్ డెఫినెట్లీ దిస్ ఈస్ రన్నింగ్ ఇన్ ఏ ఫార్ బెటర్ డైరెక్షన్ ఐ షుడ్ సే. అది డైవర్సిఫైడ్ ప్లాట్ఫామ్. ఆయన అన్నట్టు రకరకాల మనుషులు ఉన్నాం మనం. నేనెవరో తెలియదు మీకు ఎవరో నాకు తెలియదు. బట్ మన ఆస్పెక్ట్స్, మన థాట్ ప్రాసెస్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అండ్ ఫౌండేషన్ ఏంటి, అన్నిటికీ కూడా మన ఆలోచన శైలే ఫౌండేషన్ అన్నిటికీ కూడా. నువ్వు ఎట్లా ఆలోచిస్తున్నావో ఇంపార్టెంట్. అదే థాట్ ప్రాసెస్ కదా మనం చెప్పేది. బేసిక్ గా ఇంగ్లీష్ లోనే దాని థాట్ ప్రాసెస్ అని అంటాం. ఆలోచన శైలి చాలా చాలా ముఖ్యమైనది కదా. సో ఇవన్నీ ఆస్పెక్ట్స్ మనం రకరకాలుగా అందరివి నేర్చుకుంటున్నాము. నాకు చిన్న ప్రశ్న ఉంది, యాక్చువల్గా ఇట్స్ డౌట్ ఏంటంటే, ఇప్పుడు మనదంతా ఇక్కడ రాస్తున్నాం కదా చైతన్య, మొత్తం అన్ని మనము దాని మీద అంటే మనం మాట్లాడుకుంటున్నప్పుడు ప్రాక్టికల్ గా ఎగ్జాంపుల్స్ కొన్ని స్లైడ్స్ అవి అప్డేట్ చేస్తూ ఉన్నాం కదా. అది మనం ఇప్పుడు టీచర్స్, భగవద్గీత టీచర్ జనకులు, అంటే నేను పార్ట్ ఆఫ్ జనకులు కాదు కాబట్టి నాకు తెలియదు అది ఎట్లా జరుగుతుందో. సో అది మనము పిల్లలకి ఎగ్జాంపుల్స్ అన్ని కూడా మనం అన్వయపరిచి చెప్తున్నామా అండి? ఇస్ దట్ రైట్? పిల్లలకి ఇదేంటి, మనకి డ్రాఫ్ట్ అని ఏదైతే ఉందో దాన్ని ప్రింట్అవుట్ తీసి ఇస్తాం పిల్లలకి. ఓకే. ఇవ్వడమును వాళ్ళకి ఎగ్జాంపుల్స్ కానీ ఇట్లాంటివి ఉంటే ఒక 1 వర్డర్ ఆర్ 1 లైనర్ అనేది ఆ శ్లోకం ఉంటుంది. ప్రతి శ్లోకం ఎట్లా చేసామంటే డెఫినిషన్ ఇన్ ఇంగ్లీష్, డెఫినిషన్ ఇన్ తెలుగు, సమ్మరీ ఇన్ ఇంగ్లీష్ అండ్ తెలుగు, పక్కన కింద 2 లెఫ్ట్ లోను రైట్ లోను 2 ఉంటాయి. ఏదైనా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఉంటే ద లా ఆఫ్ వర్క్ అని కానీ, ద లా ఆఫ్ ఇదేంటి సోల్ అండ్ ఇవని కానీ, స్టేట్స్ ఆఫ్ సోల్ కానీ, ఏం కాన్సెప్ట్ ఆ శ్లోకం చెప్తున్నది అనేది కాన్సెప్ట్. తర్వాత ఎనాలజీ అనేది ఏమైనా ఉంటే ఏ ఎగ్జాంపుల్ తీసుకొని, ఏ స్టోరీ తీసుకొని చెప్తున్నాము అనేది ఇంకొకటి. తర్వాత ప్రాక్టికల్ అప్లికేషన్స్ అనేవి మనం టెస్ట్లలో మనము వాటిని వెరిఫై చేయడం అనేది క్లాస్ లో చెప్పినా సరే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 4/28 ఫైనల్ ఎగ్జామ్. సో దాంట్లో వాళ్ళకి ప్రాక్టికల్ క్వశ్చన్స్ కానీ వీటి మీద ఉండడము, ప్రాక్టికల్ సిచ్యువేషన్స్ ఇచ్చి దానికి రెస్పాన్స్ ఎట్లా ఉంటుంది, ఏ రకంగా ఆలోచిస్తారు అనేది దాంట్లో ఉండడం అనేది జరుగుతుంది. అంటే మన డిస్కషన్స్ కూడా ఆధారంగా చేసుకుని మనం అలాంటి వాళ్ళ ప్రశ్నలు వాళ్ళని పరీక్షల్లో వేయడం కానీ, అంటే మనకి డౌట్ ఇంప్లిమెంటేషన్ చేస్తుంది. జనకుల్లో కూడా ఇంటరాక్టివ్ గానే ఉంటుంది. పిల్లలు దే థింక్ త్రూ ఈ సిచ్యువేషన్ లో ఉంటే ఎలా మనం రెస్పాండ్ అవుతాము, ఎలా ఉండాలి, ఎలా ఉండొచ్చు, న్యాచురల్ గా ఎట్లా ఉంటుంది, ఇట్లాంటివి మనం చేస్తాం. అదే అంటే మన సెషన్ కూడా అది యూస్ఫుల్ అవుతుందా లేదా అని జస్ట్ ట్రైయింగ్ టు. అవును, మోర్ ఇంపార్టెంట్లీ కిడ్ సెషన్ మనకి హెల్ప్ అవుతుంది చెప్పాలంటే. ఎందుకంటే మోర్ దెన్ ఇది కాకుండా వాళ్ళ ఇవి మనం ఇక్కడికి వచ్చేటప్పటికి ఇప్పుడు మీరు అడిగే, ఇప్పుడు లాస్ట్ టైం శేష గారు ఉన్నారు, వారు అడిగిన క్వశ్చన్స్ కానీ ఇవన్నీ మనము కిడ్స్ యొక్క ఎక్స్పీరియన్సెస్ వీటి బేసిస్ మీద మనము ఈ ఇష్యూస్ ఉన్నాయి, ఎలా సాల్వ్ చేయొచ్చు, ఏంటి చెప్పడం బానే ఉంది.
మమకారం ఉండకూడదు, ఈ ఫిలాసఫీ అంతా బానే ఉంది. వెన్ ఇట్ కమ్స్ టు ప్రాక్టికల్ సిచ్యువేషన్స్ మీరు ఎట్లా అప్రోచ్ అవుతారు అనేది వీ కెన్ హ్యావ్ లైక్ అ గుడ్ పర్స్పెక్టివ్ ఆన్ దట్ అండ్ మనం మాట్లాడచ్చు అట్లా. ఓకే, బాగుంది. అయితే అది అంతే. ఐ మీన్ దిస్ ఆర్ ద ఫ్యూ. సో మీరు వీక్లీ వన్స్ అని చెప్పారు ఆ కాన్సెప్ట్. ఒక్కసారి అది కూడా నేను ఆలోచిస్తాను. చూద్దాం. మనం న్యాచురల్ గా ఇంట్రెస్ట్ ఇవి పెరిగే కొద్దీ మనం అది న్యాచురల్ గా వస్తే సరిపోతుంది. బికాస్ హోమియోపతి ఇది కూడా ఒకటి ట్రాక్ లో నడుస్తూ ఉన్నది. సో చూద్దాం ఎట్లా చేయొచ్చు ఏంటనేది. బట్ వ్యాలిడ్ పాయింట్ అది డెఫినెట్లీ అగ్రీ. ఓకేనా? ఓకే అండి, బాగుంది, థ్యాంక్ యూ. ఇంకా అండి నెక్స్ట్ సార్ శ్రీనివాస్ గారు ప్లీజ్ చెప్పండి. సెషన్ యాక్చువల్గా బాగుంది. ఇంటరాక్టివ్ గా మార్చటం కోసము అంటే మనకు ఉండే టైము 1 hour 1.5 hour కాబట్టి 2 వారాలకి దీన్ని మెయిన్ కాన్సెప్ట్ ని కవర్ చేసుకుంటూ ఇదర్ 1 or 2 శ్లోకాస్ ఏదైనా కానీ మనం మీరు అది ప్లాన్ చేస్తున్నారు కాబట్టి అది బాగుంది. ఒక్కసారి ఏం చేస్తామంటే ఆ 2 శ్లోకాలే కాకుండా యాక్చువల్గా ఆ 2 ఇప్పుడు సపోజ్ 2 3 వెళ్తున్నాం అనుకోండి ఒక చాప్టర్, లేకపోతే 5 ఇంపార్టెంట్ తీసుకొని చేస్తున్నాం అనుకోండి. స్టడీ చేసేటప్పుడు మనము ఆ ఇంటరాక్టివ్నెస్ అనేది కోల్పోకుండా ఉండాలి అని అంటే ఎవరికి వాళ్ళు 10 మంది ఉంటే 10 మంది ఆ శ్లోకం చదువుకోవటం, అర్థం తెలుసుకోవటం. అర్థం తెలుసుకున్నప్పుడు మనకి ఏది అర్థమైతే అది ఆ టాపిక్ దాని మీద ఏదో ఒక కాన్సెప్ట్ మీకు ఐడియా వస్తుంది, ఒక థాట్ ప్రాసెస్ నడుస్తుంది కదా. దాన్ని ఒక 2 లైన్లో 3 లైన్లలో పెట్టుకొని ఫ్రేమ్ చేసుకొని కొంచెం చక్కగా డిస్క్రైబ్ చేసుకొని ఇది నాకు అర్థమైంది, ఇది కరెక్టేనా, లేకపోతే ఇంకేదైనా ఎలాబరేట్ చేసుకోవాలా, లేదనంటే దానికి ఇంకేమైనా లైవ్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయా అనేది మనకు ఆల్రెడీ గ్రూప్ ఉన్నది కాబట్టి అది ఏదైనా సరే తీసుకోండి. అది మీకు కరెక్ట్గా పర్ఫెక్ట్ ఆన్సర్ వచ్చింది అని తృప్తి పడ్డా పర్వాలేదు. తృప్తి పడ్డాను అని కూడా చెప్పుకోవచ్చు, మీ ఎక్స్ప్రెషన్ చెప్పుకోవచ్చు. నాకు చాలా ఆనందం వేసింది, నాకు ఇట్లా అర్థమైంది అని చెప్తే మన గ్రూప్లో పెడితే అందరం చూస్తూనే ఉంటాం కాబట్టి we can give our perception, we can add some more points to it. That is how like we will be interactive in a constructive way instead of going for a chit chat and non trivial things. మనం ఏవో చాలా చిట్ చాట్ చేస్తుంటాం, వాటన్నిటి బదులు ఆ ఎనర్జీని ఇలా ఛానలైజ్ చేసుకోవచ్చు కదా అని. వాలిడ్ పాయింట్ సార్. ఇంకేమైనా ఉన్నాయా? సో మంచి పాయింట్ చెప్పారు. ఇంటరాక్ట్ ముందు మనకి అంటూ ఒక ఒపీనియన్ ఉండాలంటే ముందు అసలు అది చదవడము, అది రైట్ అప్రోచ్ తో చదవడము, రైట్. సో మనం ఎప్పుడైనా ఇంటర్ప్రిటేషన్ అంటాం, అంటే ఏదైనా చదివింది మనకి ఎలా అర్థమైంది అనేది మనం ఇంటర్ప్రిటేషన్. సో ఆ ఇంటర్ప్రిటేషన్ మనకి వన్ ఆఫ్ ద స్టాండర్డైజేషన్ వీఆర్ ట్రైంగ్ టు డూ ఇస్ we are trying to interpret it, or we are in fact not trying to interpret it, we are trying to understand it as masters have given it in a pure and in a ఇదేంటి ప్యూర్లీ లైక్ మనకి ఏవైతే ప్రిన్సిపల్స్ ఉన్నాయో ఒక స్క్రిప్చర్ ఎలా చదవాలో ఎలా అర్థం చేసుకోవాలో అది మనకి మాస్టర్స్ గైడెన్స్ డైరెక్షన్ అనే దాన్ని యూజ్ చేసుకుంటాం ఇక్కడ. ఓకే, సో మనకి అందుకనే ఈ వీటికి రెఫరెన్స్ బుక్స్ మా శ్రీకే గారివి తీసుకున్నాం. సో అక్కడ ఇంటర్ప్రిటేషన్, అప్రోచ్, కాన్సెప్ట్స్ అన్ని ఇచ్చేసారు. దాన్ని మనము ఇంకొంచెము సింప్లిఫై చేసుకొని ఇంకొంచెము ఇప్పుడు కరెంట్ జనరేషన్ వీటికి సంబంధించి కావాల్సినటువంటి చిన్న చిన్న డైల్యూషన్స్, సింప్లిఫికేషన్స్ చేసుకోవడం అనేది చేస్తున్నాం. ఓకే, సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ దట్ ద బేసిస్ ఇస్ మాస్టర్స్ ట్రాన్స్లేషన్. ఓకే, సో అది బట్ డెఫినెట్లీ మనము అది చదివి ఈ క్లాస్కి వచ్చే ముందే ఆర్ డ్యూరింగ్ ఈ ఎస్పెషల్లీ ఏదైనా డిస్కస్ చేసుకోవచ్చు. బట్ ఒక క్లాస్లో చెప్పుకుంటే
ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ వీక్ చాప్టర్ 1 కి సంబంధించిన సే యునో తస్మాన్ నార్హ వయం హంతుం ఇట్లాంటి శ్లోకం ఏదైనా డిస్కస్ చేసుకున్నాము, దానికి సంబంధించి రెలవెంట్ డిస్కషన్ ఉంటే దట్ ఈస్ మోర్ కన్స్ట్రక్టివ్. సో ఆ ఒక్కటి నేను చెప్పగలను. కరెక్ట్, ఓకే 100% కరెక్ట్. అప్పుడు ఒక పని చేయండి, మీరు ఒక 2-3 అనుకున్నాం అనుకోండి ఒక చాప్టర్ లో, లేకపోతే 4 శ్లోకాలు ఇంపార్టెంట్ శ్లోకాలు ఉంటాయి కదా, వాటిని డిస్కస్ చేసిన తర్వాత ఇప్పుడు సాగర్ గారికి ర్యాండమ్ గా ఒక పర్సన్ తీసుకోండి, ఆ ఒక శ్లోకాన్ని ఆయనకి ఇచ్చేయండి. అలాగే కుమార్ గారికి ఒక శ్లోకాన్ని ఇచ్చేయండి. లెట్ దమ్ కమ్ విత్ దేర్ భాష్యం, లైక్ వాళ్ళకేం అర్థమైంది అనేది వాళ్ళు కొంత పెడితే దానికి మనందరం సపోర్ట్ కామెంట్ ఇవ్వచ్చు, కాంప్లిమెంట్ చేయొచ్చు, లేకపోతే సప్లిమెంట్ చేయొచ్చు. వీ కెన్ గివ్ సమ్ మోర్ ఎగ్జాంపుల్స్. ఆ థ్రెడ్ అట్లా నడుస్తూ ఉంటే అది ఇంటరాక్టివ్ గా బాగుంటుంది అనేది అనిపిస్తుంది నాకు. అలాగే సార్, నేను సార్ నోట్ డౌన్ చేసుకుంటున్నాను. చూద్దాము ఎలా వర్క్ అవుతుంది అనేది. అలొకేషన్ కాన్సెప్ట్ మీరు చెప్పేది, ఓకే. అది ఐ థింక్ కొంచెం మెచ్యూరిటీ వచ్చే కొద్దికి, ఇంట్రెస్ట్ వచ్చే కొద్దికి, చదవడము ఇవి వచ్చే కొద్దికి అవి న్యాచురల్ గా వస్తాయని అనిపిస్తున్నది. బట్ అది కూడా అంటే లిటిల్ పుష్ అన్నమాట, అంతకు మించి లేదు. దిస్ ఈస్ అసైన్ టు మీ, బట్ ఐ హావ్ టు డూ సంథింగ్. అట్లీస్ట్ ఏబిసిడి అని పెడతారు కదా దాని మీద, అంతకు మించి. యాక్చువల్లీ ద ఒరిజినల్ పుష్ ఏంటంటే, ఇక్కడ మనము ఇప్పుడు ప్రతిసారి మనము వీక్ లో ఇచ్చే అసైన్మెంట్ లైక్ యూనో ఈ ఎపిసోడ్ చూడండి, ఈ శ్లోకము ఒకసారి చదువుకొని రివైజ్ చేసి రండి, ఇట్లాంటివి ఇస్తున్నాము. అది జనరిక్ గా ఇస్తున్నాము. ఎలకేషన్ చేయాలంటే ఒకళ్ళు ఎలకేటర్ కావాలి. సో ఇట్లాంటివి మనకి రోల్స్ వస్తాయి. సో చూద్దాము. మీరు డెఫినెట్లీ, నేను రాసుకొని ఉన్నాను. మనము లెటస్ అప్లై ఇట్ ఆర్గానికల్లీ ఆర్ న్యాచురల్లీ, మీరు ఏదైతే సజెషన్ ఉన్నారు. ఓకేనా సార్? థ్యాంక్స్ అండి. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ అండి, రాంబాబు గారు, స్వప్న గారు, ప్రాణు గారు, శేష గారు. మోర్ ఆర్ లెస్ సాగర్ గారు కొన్ని కవర్ చేశారు, శ్రీనివాస్ గారు చెప్పారండి. ఐ మీన్ వీఆర్ గోయింగ్ ఆన్ అవర్ ఓన్ ఫేస్ అండి, కైండ్ ఆఫ్. అట్లీస్ట్ కొన్ని అయినా ఇప్పుడు సూర్య నమస్కారాలు రెగ్యులర్ గా చేయటము, ఈవినింగ్ ప్రేయర్ అన్న మోర్ ఫోకస్, అంటే కనీసం మన గ్రూప్ లో చెప్తున్నాము దానికోసం లెట్ us stick to the group అన్నట్లు ఇట్ ఈస్ గివింగ్ ఏ మోరల్ పుష్ ఆల్సో. గ్రూప్ లో చేయడం అనేది డెఫినెట్లీ మోర్ మోటివేటింగ్. దట్ ఈస్ సంథింగ్ ఐఎమ్ ఆల్సో ఏబుల్ టు సీ. సో అది డెఫినెట్లీ బిగ్ అడ్వాంటేజ్. బాగుంది. ఇంకా అండి, ఎనీథింగ్ ఎల్స్? మేబీ కావాలంటే బిఫోర్ థర్స్డే వీ కెన్ స్టార్ట్ సమ్ డిస్కషన్ అండి, లైక్ దీస్ ఆర్ ద థింగ్స్ వీ గోనా కోట్ ఆన్ దిస్ వీక్ అని అప్ ఫ్రంట్ అనేది చెప్తే మేబీ పీపుల్ మైట్ స్టార్ట్ ఇంటరాక్ట్. అయితే ఈ కైండ్ ఆఫ్ ప్రిపరేషన్ అండ్ రివ్యూ అండ్ రీడింగ్ అనేది బెస్ట్ ప్రాక్టీస్ ఏంటంటే, దీనికి ఎవ్రీడే కొంచెం చదువుకోవడం. దట్ ఈస్ హౌ భగవద్గీత ఆర్ ఇలాంటి స్క్రిప్చర్స్ ఆర్ సపోజ్ టు బి యూస్డ్. ఓకే, సపోజ్ టు బి రివైజ్డ్ రాదర్ దాన్ అలొకేషన్. ఇవన్నీ ఒక కాన్సెప్ట్. బట్ మనకి మాస్టర్స్ వీళ్ళు ఇచ్చింది ఏంటంటే, రోజు పడుకునే ముందో, ప్రేయర్ టైం తర్వాతో, లేచిన తర్వాతో పిక్ వన్ స్వీట్ స్పాట్ దట్ వర్క్స్ ఫర్ యూ. ఒక చిన్న శ్లోకం, మనం ఇచ్చాం బుక్స్, మంద్రగీత అయిండొచ్చు, శంఖారావం అయిండొచ్చు. మంద్రగీత స్వీట్ స్పాట్, ఇట్ హ్యాస్ దట్ బ్యాలెన్స్, డెలికేట్ బ్యాలెన్స్, షార్ట్ అండ్ స్వీట్ అండ్ టు ద పాయింట్ ఉంటుంది. సో మంద్రగీత తీసుకొని ఒకటి తర్వాత, ఇప్పుడు చాప్టర్ 1 చదువుతూ ఉన్నాం, దాంట్లో 4 చేసాము సెలెక్షన్. చాప్టర్ 2లో 12 ఉన్నాయి శ్లోకాలు మనం సెలెక్ట్ చేసింది. ఏ బేసిస్ మీద మనం చదువుతూ ఉంటే ఇవి పిక్ చేసాము, ఇలా అప్రోచ్ అయ్యాము. సో మనము చదువుతూ ఉంటే మనకి అది చాలా వాల్యుబుల్ అవుతూ ఉంటుంది. ఓకే, ఇన్ఫాక్ట్ మనం వచ్చే టైంకి దట్ ఈస్ ద మోస్ట్ అడ్వైజ్డ్ అప్రోచ్. ఇన్ఫాక్ట్ దట్ ఈస్ ద రైట్ అప్రోచ్. రోజు కొంచెం చదవడం బెస్ట్ టానిక్. అదే మనకి శంకరాచార్యులు గారు రాసిన శ్లోకం ఉంటున్నది. ఏంటిది?
భజగోవిందం, భగవద్గీత కించిత గీత, గంగా జలం అపి అని ఉంటుంది. అంటే రోజు రోజు టానిక్ లాగా కొంచెం భగవద్గీత తాగండి అన్నది. Sure. సో దట్ ఈస్ ది ఐడియల్ యూసేజ్ ఆఫ్ సచ్ స్క్రిప్చర్స్. రోజు అది. అండ్ ద ఎంజాయ్మెంట్ ఓవర్ డూ ఎప్పుడు చేయం మనం. ఒక శ్లోకం చదువుకోవడం టు ఇమ్మర్స్ ఇన్ దట్ కాన్సెప్ట్. అండ్ అందులో ద బ్యూటీ ఆఫ్ మాస్టర్ ఈకే ఇస్ చాలా పోయటిక్ గా, ఆర్టిస్టిక్ గా, చాలా ఎంజాయబుల్ గా అండ్ చాలా ప్రాక్టికల్ గా ఉంటాయి. ఇట్ విల్ లీవ్ వెరీ లిటిల్ టు అవర్ ఓన్ ఇంటర్ప్రిటేషన్. చక్కగా ఎక్స్పెరిమెంట్ చేయడానికి, అంటే పొల్లు కూడా మనకి తప్పు పోకుండా ఉంటాయి అన్నమాట. ఈ రకంగా ఉంటుంది, ఈ రకంగా ఆలోచించండి అనేవి ఆస్పెక్ట్స్ ఈ రకంగా మనకి నేచర్ ఇచ్చింది. నౌ యూజ్ ఇట్, అండర్స్టాండ్ ఇట్, ఇంప్లిమెంట్ ఇట్ అండ్ సీ హౌ ఇట్ వర్క్స్. ఓకే, సో అది మనము చేస్తే బాగుంటుంది. సో ఐ నో దీస్ ఆర్ డిఫరెంట్ సజెషన్స్ ఇవన్నీ రావడము. నేను మెనీ ఫారమ్స్ లో వీటిల్లో కూడా చూసాను, డైలీ ఒకటి పెడుతూ ఉంటారు, అక్కడ దాకా బాగుంటుంది. బట్ నిజంగా మనకి బెనిఫిట్ అవ్వాలంటే రాదర్ దాన్ అన్ ఓవర్ఫ్లో ఆఫ్ సచ్ థింగ్స్, మనము ఆ ఏరియా, ఆ టాపిక్ అది అలొకేట్ చేసినప్పుడు డైలీ దాంట్లో నుంచి కొంచెం టైం చదువుకోగలిగితే బెస్ట్ టెక్నిక్ ఏమన్నా. ఓకేనండి, సో అదొక్కటి మనము చూద్దాము. బట్ ఈ ఆస్పెక్ట్స్ కూడా ముందు రోజు చెప్పడము, ముందు వీక్ చెప్పడం, ఇన్ఫాక్ట్ 2 weeks నోటీస్ అనేది కొన్నిసార్లు డైల్యూట్ అయిపోతూ ఉండొచ్చు. సో మేబీ వీ నీడ్ ఎ రిమైండర్, మేబీ వీ నీడ్ సమ్ ఆఫ్ దోస్ థింగ్స్. అది కూడా మనము చేద్దాం. సరే, ఇంకేమైనా అవి మీరు కాకుండా మేము చేస్తామండి, ఎవరో ఒకరు, అంటే రైట్ తప్పనిసరిగా. సో కొంచెము కాన్సెప్ట్ ఆఫ్ రిమైండర్స్ కింద నేను రాసుకుంటూ ఉంటాను. మనము అది ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఓకే, సో బిట్వీన్ ప్రాణహిత గారు, శేష గారు ఓవరాల్ గా మనకి ఈ యాక్టివిటీస్ ని కోఆర్డినేట్ చేస్తున్నారు, ఎస్పెషల్లీ ప్రాణహిత గారు, బిట్వీన్ మల్టిపుల్ పీపుల్. సో మీరు డెఫినెట్ గా యూ కెన్ వర్క్ విత్ హర్ అండ్ రిమైండర్స్ పెట్టడం కానీ, ఫాలో అప్ కానీ, ఇట్లాంటివి మనం డెఫినెట్ గా చేయాలి. ఓకే, ఐ అగ్రీ వాసుదేవ సార్. నేను శేష మాట్లాడుతున్నా. అదే ఐ అగ్రీ టు యువర్ థింగ్ వేర్ అట్ అవర్ ఓన్ పేస్ కొంచెం వర్క్అవుట్ అవుతున్నాం, బికాస్ ఆల్ ఆఫ్ అస్ ఆర్ జగ్లింగ్ టూ మెనీ థింగ్స్ కదా. సో ఐ థింక్ నాకు వర్కౌట్ అయింది పర్సనల్ గా. మీరు చెప్పిన మీతో ఇది మొదలెట్టిన తర్వాత ఏంటి అంటే, ఒక రోజు నేను ఒకటే లైన్ చదవగలను ఒక పుస్తకంలో, అంతకుమించి చదవలేని కొన్ని, అంటే మైండ్ లేదు అక్కడ. ఇట్స్ నాట్ ద టైం లేకపోవడం అని నేను అనను, మైండ్ లేదు. ఇట్స్ మై ఛాలెంజ్ ఇస్ విత్ మైండ్. సో మైండ్ అక్కడ ఉండకపోవడం వల్ల నేను 1 line కంటే ఎక్కువ ఐఎమ్ నాట్ ఏబుల్ టు మేక్ అ ప్రోగ్రెస్. బట్ ఆ 1 line కూడా అట్లీస్ట్ చెయ్యాలి ఏదో ఒకటి అన్నట్టు, చిన్నపిల్లలు బట్టి పడతారు కదా, అలాగే అదే లైన్ మననం చేసుకొని అంటే రిపిటిషన్ అన్నమాట. దట్ ఈస్ వర్కింగ్. కానీ ఇట్లా టైం టేబుల్ లాగా ఈ టైం అంటే టిక్ పెట్టుకొని చెక్ లిస్ట్ లాగా చేయడం తప్పితే వాట్ ఆర్ మై బెనిఫిటింగ్ అన్నది నాకు అంత తెలియడం లేదు సార్. బట్ మంచి పాయింట్ చెప్పారు, రైట్. సో చెప్పండి, కంప్లీట్ చేయండి. నేను ఐఎమ్ మేకింగ్ అ నోట్. అది నా థాట్ ప్రాసెస్. బట్ దట్ బీయింగ్ సెడ్, ఐ మైట్ బి అ కార్నర్ కేస్. తెలీదు, నేను జస్ట్ పుట్టింగ్ మై థాట్స్ అంతే, అంతకు మించి అంటే నాకు అది, నేను కొన్నిసార్లు మీరు చెప్పిందల్లా అన్ని చెయ్యాలి ఈసారి వచ్చేటప్పటికి క్లాస్ రూమ్ లాగా హోమ్, అంటే ఐఎమ్ జస్ట్ యూజింగ్ వర్డ్స్ విచ్ ఆర్ వెరీ వైల్డ్, బట్ చెప్తున్నాను నేను అలా కాన్సెప్ట్ లో వెళ్తుంటే పర్సనల్ గా నేను గెయిన్ అయింది ఏమీ లేదని అనిపిస్తోంది. బట్ ఒకటే పాయింట్ ని కన్నా బాగా అర్థం చేసుకుంటే కొన్నిసార్లు నాకు అది రియల్ లైఫ్ లో పనిచేస్తున్నట్టు అనిపిస్తుంది. లైక్ మొన్న నన్ను చాలా ఎవరో కట్ చేశారు, లైక్ రెడ్ లైట్ పడింది, వాళ్ళు ఆగకుండా ఇట్లా కట్ చేసేసరికి నేను చాలా సడన్ బ్రేక్ వేసేది. ఎనీ అదర్ టైమ్ ఐ వుడ్ హావ్ రియాక్టెడ్ ఇన్ అ వెరీ బ్యాడ్ వే, because it would have ended up in a very bad accident. సో నిమిషం నాకు ఏమంత అనిపించలేదు, లైక్ బికాస్ దట్ బీయింగ్ సెడ్, నేను అది మీరు చెప్పారు కదా లాస్ట్ టైం, మీరు చెప్పారో లేకపోతే నేను గుర్తులేదు, ఆ వీడియోలో విన్నాను, లైక్ ఎదుటి మనిషిలో కాదు మన వైపు తిప్పుకోండి మీ ఆలోచన అని చెప్పేసి. సో ఇట్ హెల్ప్డ్ మీ. ఐ డిడ్ నాట్ రియాక్ట్ అట్లాగా. సో నాకు రియాక్ట్ అవ్వలేదంటే తర్వాత అయ్యాను, ఆ నిమిషం కూడా కొంచెం రియాక్ట్ అవ్వలేదులేండి. కానీ బట్ అలా నాకు అలా
better అనిపిస్తుంది సార్. లైక్ మేబీ ఐ విల్ నాట్ బి ఏబుల్ టు కీప్ అప్ విత్ ద గ్రూప్ ఏమో విత్ దిస్ కైండ్ ఆఫ్ మైండ్ సెట్. బట్ దట్ ఈస్ సంథింగ్ ఐ వాంటెడ్ టు లెట్ ఎవ్రీబడి నో అంతే. అగ్రీడ్ అండి. ఐ థింక్ ఫస్ట్ లోనే చెప్పింది యాక్చువల్లీ సాగర్ కూడా మాట్లాడినప్పుడు మేము చెప్పింది అదే. ఎవ్రీవన్ విల్ బి అట్ దేర్ ఓన్ పేస్ అండ్ దట్ ఈస్ ఓకే. It is okay to be at your pace because it is, we are leading our own life differently. That is the reality. Yes, Okay. sir. So but ఇక్కడ మనము ఒక ఫ్రేమ్ వర్క్ ఎలా డివైస్ చేసుకున్నాం అంటే ఒక 2 weeks టైం పీరియడ్ అనేది ఒక బ్రాడ్ టైం పీరియడ్ ఇచ్చి ఆ టైం పీరియడ్ లో మీకు కుదిరినంత వరకు మీరు ట్రై చేయండి. తర్వాత మనము we will have a review or a catch up. ఆ క్యాచప్ లో ఏం చేస్తాము, ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి మనం రివ్యూ చేస్తాము. సో దట్ ఇట్స్ అ క్యాచ్ ఆల్. ఓకే, మీరు చదవగలిగి ఇంకా తెలుసుకోగలిగితే ఇంకా బెనిఫిట్ అవుతారు. బట్ వర్స్ట్ కేస్ వీ హ్యావ్ అ క్యాచ్ ఆల్ వేర్ వీ విల్ రివైజ్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అండ్ that will still be beneficial and it should still motivate us to go back and learn and try and implement these concepts. Okay, sir. సో undue pressure మనకి భగవద్గీత నేర్చుకున్నా తెలుసుకున్నా అప్లై చేసినా ఉన్న ప్రెషర్ పోవాలి కానీ లేని ప్రెషర్ రాకూడదు. ఓకే, అది అవుతుందంటే అవర్ అప్లికేషన్ ఈజ్ రాంగ్, అవర్ అండర్స్టాండింగ్ ఈజ్ రాంగ్. Exactly. ఓకే, సో అవి యోగ కర్మసు కౌశలం అన్నాడు కృష్ణుడు. అంటే యోగా ఈజ్ ఆఫ్ డూయింగ్ ఎనీథింగ్ అని అన్నాడు. సో అది మనం అన్నిటికీ వాడి భగవద్గీతకి వాడకుండా ఉండకూడదు. రైట్, వీ నీడ్ టు అప్లై, ఇట్ నీడ్స్ టు స్టార్ట్ విత్ భగవద్గీత. కాబట్టి సో ఆ సెల్ఫ్ పేస్డ్ అనేది ఇట్ ఈస్ వీఆర్ అలవింగ్ ఈ కైండ్ ఆఫ్ అడిషనల్ ప్రెషర్ కానీ లైక్ వీఆర్ స్టార్టింగ్ జెంట్లీ లూజ్లీ. బట్ ఐ వాంటెడ్ టు లైక్ ఫీడ్బ్యాక్ యొక్క పర్పస్ ఏంటంటే మీకు how it is benefiting or if we need to change anything అనేది మనం we are observing, అంతకంటే ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ మీకు లాస్ట్ టైం అడిగిన క్వశ్చన్స్ కానీ ఇట్లాంటివి ఇంటరాక్టివ్ గా ఉన్నప్పుడు ఆర్ దోస్ బెనిఫిటింగ్? ఓ దోస్ అబ్సల్యూట్లీ సార్. అంటే భగవద్గీత శ్లోక అంటే నేను ద వే ఐ ఇంటర్ప్రిటెడ్ మీ క్వశ్చన్ ఏంటి అంటే హౌ ఆర్ వి క్యాచింగ్ అప్ విత్ స్లోకన్ టు వర్డ్ బట్ నాట్ అంటే నేను 2 విధాలుగా డివైడ్ చేశాను. ఒకటి గ్రూప్ డిస్కషన్ ఇస్ డెఫినెట్లీ హెల్పింగ్. ఇట్ ఇస్ గివింగ్ అస్ యాజ్ ఐ సెడ్ అవుట్లుక్ మారుతుంది. అదే సిచ్యువేషన్ ని ఇప్పుడు మనం చాలా విధాలుగా చదువుతాము. చదవడానికి గ్లాస్ హాఫ్ ఫుల్ గ్లాస్ హాఫ్ ఎంప్టీయా అన్నది థియరటికల్ గా అందరికీ తెలుసు. బట్ డెఫినెట్లీ యాజ్ అ గ్రూప్ అదే సిచ్యువేషన్ అందరం ఫేస్ అవుతున్నాం, లైక్ రేజింగ్ కిడ్స్ ఆర్ every other thing around us in the society. Definitely giving us a different perspective when ప్రతిసారి మనం చెప్పినట్టే రియాక్ట్ అవ్వకుండా ఇప్పుడు మీరు ఇచ్చిన సజెషన్స్ గానీ లేకపోతే గ్రూప్ లో మనం డిస్కస్ చేసినప్పుడు వేరే వాళ్ళు ఇచ్చిన సజెషన్స్ గానీ is of immense help అండి. there is no question about it because sometimes you stop back and think we don't have to be right all the time, right? So benefit doubt ఇచ్చి ఎదుటి మనిషికి అంటే that could be a kid or another person మనం dealing with, it is giving us another perspective. లేదా కృష్ణ గారు ఇలా అన్నారు, లేదా ఆ రోజు గారు నీలిమ గారు ఇలా చెప్పారు. ఇట్ హెల్ప్డ్ ఒక్క నిమిషం ఆగడానికి. లైక్ ఐప్యాడ్ ఎందుకు అదే యాపిల్ వాచ్ ఎందుకు వద్దు అంటే బికాస్ ఐ సే సో అన్నది ఆన్సర్ కాకుండా అనదర్ వే ఆఫ్ ఐ సే సో ఐ యామ్ ద మదర్ ఐ సే సో అట్లా కాకుండా గోయింగ్ ఆఫ్ ఆన్ అ టాంజెంట్ విచ్ డస్ నాట్ హెల్ప్ ద చైల్డ్ కదండి అండర్స్టాండ్ వై ఇట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్ అన్నది. సో తర్వాత జాయిన్ అయిన వాళ్ళకి జస్ట్ రిమైండర్, ఈ సెషన్స్ హెల్ప్ అవుతున్నాయా, ఏ రకంగా హెల్ప్ అవుతున్నాయి, ఏం చేంజ్ చేసుకుంటే ఇంకా హెల్ప్ అవుతున్నాయి అనేది ఓవరాల్ ఫీడ్బ్యాక్ అప్రోచ్. ఇట్ ఈస్ నాట్ బై హార్టింగ్ అ శ్లోక ఆర్ మీనింగ్స్ ఆర్ ఇట్లాంటిది కాదు, రైట్? బట్ దెర్ ఆర్ డిఫరెంట్ కాంపోనెంట్స్. ఒకటి శ్లోక, ఒకటి అప్లికేషన్, ఇంకొకటి హ్యాబిట్స్. దెర్ ఆర్ డిఫరెంట్ థింగ్స్ అండ్ ఇంటరాక్షన్స్ మనం లైవ్ లో కలవడం. సో దెర్ ఆర్ డిఫరెంట్ కాంపోనెంట్స్ టు దిస్ హోల్ సెటప్. సో ఏవి హెల్ప్ అవుతున్నాయి, ఏది స్ట్రగుల్ అవుతున్నాము, ఏమైనా అడిషనల్ చేంజ్ కోర్స్ కరెక్షన్ ఏమైనా చేసుకోవాలా, అది ఓవరాల్ అప్రోచ్, రైట్? సో ఎవ్రీ డే
కొంచెము చదవగలగడం అనేది చదవడానికి ప్రయత్నించడం అనేది డెఫినెట్లీ దట్స్ అ స్టార్ట్. అండ్ స్లోగా ఏమైనా ఛాలెంజెస్ ఉంటే మనం అవి చెప్పుకోవచ్చు. ఓకేనా అండి? స్వప్న గారు, ప్రాణహిత గారు అండ్ నేను ఉన్నాము. నేను 7కి నాకు హార్డ్ స్టాప్ ఉంది. ఎవరైనా శ్లోకాలు ఫస్ట్ చాప్టర్‌వి హెల్ప్ చేస్తే, గైడ్ చేస్తే దే కెన్ టేక్ కంట్రోల్ ఆఫ్టర్ 7. బట్ నేను ఐ హావ్ అ హార్డ్ స్టాప్. సో స్వప్న గారు, ప్రాణహిత గారు, హూ వాంట్స్ టు గో ఫస్ట్? నేను ఇప్పుడు దాకా ఒక క్లాసే అటెండ్ అయ్యానండి. నీ ఒకటి ఏంటంటే మీరు చెప్పినట్టుగానే అది ఎవరి పేస్‌లోనే వాళ్ళెళ్ళాలి. ఐ టోటలీ అగ్రీ. అండ్ అది ఏదో ఒక దాంతో మనం లింక్ చేసినప్పుడు ఈజీగా అది ప్రాక్టీస్ చేయగలుగుతాము. లైక్ 6:00కి ఈవినింగ్ టైం మనకు కుదిరిందనుకోండి. ఒక 5 మినిట్సే ఆఫ్టర్ ప్రేయర్ ఎగ్జాక్ట్‌లీ. దానికి అటాచ్ చేసినప్పుడు అది ఈజీగా అవుతది. దేనికో ఎగ్జాక్ట్‌లీ. దానికి అటాచ్ చేసినప్పుడు. ఎగ్జాక్ట్‌లీ. సో అది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. జస్ట్ టేక్ 5 మినిట్స్. ఓకే. నో మోర్ దెన్ దట్. ప్రేయర్‌తో కానీ, పడుకునే ముందు కానీ, లేచిన తర్వాత గానీ, యూజ్ వన్ ఆఫ్ దోస్ habit stacking concepts. Attach it to one of them and then try. ఓకే. కీప్ ఇట్ సింపుల్. అది చేయండి. చెప్తూ ఉన్నాను స్వప్న గారు ప్లీజ్. ఆ! ఇంకేమైనా చెప్తున్నారా? అండ్ అంటే నేను ఈ ఒక్క రోజులో ఒక్కసారి క్లాస్‌లోనే ఊరికినే ఇది చూస్తా ఉంటే ఆహ్, అదే చాప్టర్ 2లోది ఊరికినే చూస్తా ఉన్నానన్నమాట. దాంట్లో ఉంది కదా! దేహినోస్మిన్ యథా దేహే అనేది. జస్ట్ ఊరికనే అది దేహము ఎట్లా అయితే తర్వాత ఇంకా చెప్పుకోలేదు కదా! ఊరికినే ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అది ఉందనుకోండి. నేను ఏదన్నా ఏ సిట్యుయేషన్‌లో అది అప్లై అవుద్దా అని ఊరికినే ఆ చాలా థాట్ మంచి క్వెషన్ అడిగారు. చాలా మంచి క్వెషన్ అడిగారు. నేను వెయిట్ చేస్తున్నాను ఆ శ్లోకం చెప్పడానికి. ఎందుకంటే ఇట్ ఈస్ బోత్ ట్రిక్కీ అండ్ వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్‌ఫుల్ శ్లోకం. ఓకే. యాహ్! సో నేను కొంచెము ఇన్నోవేటివ్ అప్రోచ్‌తో వచ్చాను ఈసారి. ఈవెన్ పిల్లలకి చెప్పినప్పుడు ఇట్ వాస్ ఛాలెంజింగ్. బట్ యెట్ ఇట్ ఈస్ మోస్ట్ పవర్‌ఫుల్. ఓకే. సో మనం మాట్లాడదాం దాని గురించి. బట్ అది వదిలేయండి. దాని ఛాలెంజ్ నాకు వదిలేయండి. ఓకే. సో యాహ్! బట్ అదర్ దాన్ దట్ ఇప్పటిదాకా చెప్పుకున్నది మనం చాప్టర్ 1కి సంబంధించినవి. మీరు ఏదైనా స్పెసిఫిక్ శ్లోకాలు ఇట్లాంటివి అంటే ఎనీ స్పెసిఫిక్ ఫీడ్‌బ్యాక్ డెఫినెట్‌లీ మనం మాట్లాడుకోవచ్చు. బట్ మీరు ఏదైతే చెప్పారో దేహినోస్మిన్ అవన్నీ నెక్స్ట్ క్లాస్ తప్పనిసరిగా జాయిన్ అవ్వండి. ఆ లోపల కొన్ని సరదాయిన నేను పంపిస్తాను. చాలా వండర్‌ఫుల్ ఇవున్నాయి. మనం ట్రై చేద్దాం అవి. యాహ్! అలాగేనండి. ఓకే. వాస్తవం. వాస్ ప్రాణహిత గారు. వాసుదేవ అండి. వాసుదేవ. సో యూట్యూబ్‌లో రికార్డింగ్స్ కూడా పెడుతున్నాము. థాంక్ యూ అండి. ఎవరైనా మిస్ అయినా యూ కెన్ ఆల్వేస్ చార్టెడ్ ఛానెల్‌లో యూ కెన్ ఆల్వేస్ గో అండ్ వ్యూ ఇట్ ఆర్ మళ్ళీ విన్న వాళ్ళే వినాలన్నా ఉన్నాయి. సో చిన్న ట్రాన్సిషన్ చేద్దాము. సార్ రాంబాబు గారు ఇన్‌స్టెడ్ ఆఫ్ పోస్టింగ్ జూమ్ ఇది మీరేం చేస్తారంటే ఆ జూమ్‌ది ఆహ్, లైక్ ప్రాణహిత గారు టీమ్ మెంబర్ ఒకళ్ళు ఉంటారు. వాళ్ళకి డైరెక్ట్‌గా పోస్ట్ చేయొచ్చు. ఆర్ అప్‌లోడ్ చేయడము చాలా స్ట్రెయిట్ ఫార్వర్డ్ ఇది. డ్రాఫ్ట్‌గా అప్‌లోడ్ చేసేస్తే ఇట్స్ లైక్ 1 మినిట్ థింగ్ క్వైట్ ఫ్రాంక్లీ. అప్‌లోడ్ చేసి పక్కన పడేయొచ్చు. తర్వాత వాళ్ళు పికప్ చేసుకొని టైటిలింగ్ చేయడం గాని, డేట్ వేయడం గాని ఇట్లాంటివి చేస్తారు. సో ఒక్క చిన్నది చేస్తే ఈజ్ ఆఫ్ యూజ్ ఎక్కడి నుంచైనా ఎవరైనా మనము వెళ్లి తెలుసుకోవాలన్నా, ఏమైనా చేయాలన్నా మనకి హెల్ప్ అవుతుంది. ఓకేనా సార్? థాంక్ యూ అండి ప్రాణహిత గారు. ఇంకా అండి? ఒకటేంటంటే వెన్ వి వర్షిప్ వాట్ వి ఆర్ డూయింగ్ దాంట్లోంచి బెనిఫిట్స్ ఆటోమేటిక్‌గా వస్తాయి. బట్ ఇఫ్ వి ఆర్ వర్కింగ్ ఫర్ బెనిఫిట్ రాదు, కనిపించదు. సో లుక్ ఎట్ భగవద్గీత యాస్ వర్షిప్. అండ్
డైలీ సార్ చెప్పినట్టు గ్రంథ పఠనం డైలీ ఉండాలండి. అది హార్డ్ అయినా సరే, టైం కుదరకపోయినా సరే, యూ హ్యావ్ టు మేక్ ఇట్ లైక్ బ్రష్ అయితే టైం లేకుండా చేస్తాం కదా, అలాగే అంత న్యాచురల్గా యూ హ్యావ్ టు హ్యాంగ్ ఆన్ టు సంథింగ్. ఇమీడియట్ గా కనిపించదు, బట్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ఎవల్యూషన్ ఒక సంవత్సరం తర్వాత చూసుకుంటే యూ విల్ ఒకసారి అనలైజ్ చేసుకుంటే యూ విల్ చేంజ్ హూ యు ఆర్. మీ పర్సనాలిటీలో, మీ కాన్స్టిట్యూషన్లో అని చెప్పొచ్చు, ఆ చేంజెస్ కనిపిస్తాయి. ద వే యూ హ్యాండిల్ యువర్ కిడ్ మారుతుంది. సో ఇట్ విల్ ఆల్ హ్యాపెన్ న్యాచురల్లీ అండ్ ఆర్గానికల్లీ. సో జస్ట్ హ్యాంగ్ ఇన్ దేర్, వదిలిపెట్టొద్దు. ఏదైనా ఒక మంచి విషయం జరుగుతుంది కదా, వి కేమ్ టుగెదర్, అసలు ఇలా కమింగ్ టుగెదర్ అనేది జరగడమే ఇట్స్ ఇట్స్ ఎ బ్లెస్సింగ్. సో జస్ట్ హ్యాంగ్ ఆన్ టు ఇట్ అండ్ ట్రస్ట్ ఇన్ ద ప్రాసెస్. దట్స్ వాట్ ఐ వాంటెడ్ టు సే. చాలా బాగా చెప్పారు. యూనో నేను ఈ స్టార్ట్ చేయడానికి ఆర్ మన ద్వారా స్టార్ట్ అవ్వడానికి, రైట్, దట్ ఈస్ ద రైట్ వర్డ్. మనం స్టార్ట్ చేయాలనుకుంటే ఎప్పుడో స్టార్ట్ అయ్యింది. ఈ టైమింగ్ లో స్టార్ట్ అయిందంటే మన ద్వారా జరుగుతుంది పని. ఓకే, సో మన ద్వారా ఇట్లా స్టార్ట్ అవ్వడం అనేది, ఐ వెంట్ త్రూ సిమిలర్ థింగ్స్ అండ్ దెర్ ఈస్ అ గ్రేట్ జాయ్. పిల్లలకి చెప్పాలని ప్రయత్నించినప్పుడు ఎవ్రీ టైమ్ ఐ నీడ్ టు మేక్ నోట్స్, ఐ నీడ్ టు అండర్స్టాండ్. దానికి చదువుతుంటే పొద్దున్న లేచి ప్రేయర్ తర్వాత అసలు ఎక్స్ట్రాడినరీ ఫీలింగ్. అందులో ఇట్స్ యాజ్ ఇఫ్ యువర్ మాస్టర్ ఈస్ టాకింగ్ టు యూ డైరెక్ట్లీ. సో అలా రోజు ఒక్క చాప్టర్లో ఒక్కొక్క శ్లోకంలో ఎంత ఉన్నది అసలు, ఏంటి ఇది, అసలు ఇట్స్ అ వండర్ఫుల్ ఫీలింగ్. సో అది ఆబ్వియస్లీ ఐ వాంటెడ్ టు షేర్ విత్ అదర్స్ ఆల్సో, రైట్. సో అది వన్ ఆఫ్ ద కోర్ రీజన్స్. ఇలా చదువుకోవచ్చు, ఇలా మనం అప్లై చేయొచ్చు. అరే సైన్స్, మ్యాథ్స్ ఇదేంటి తొక్కలో 1 సంవత్సరం 2 సంవత్సరాలే వాడుకునే అదేంటి టూల్స్, వాటికి అంతంత సేపు కోర్సుల్లా చదువుకుంటాము. జన్మంతా ఉపయోగపడేది మనం తెలుసుకుంటే మన నెక్స్ట్ జన్మకి, మన నెక్స్ట్ పిల్లల వాళ్ళకి ఉపయోగపడేది ఇంత వాల్యుబుల్ థింగ్ ఎంత కేర్ తో, ఎంత ఇంట్రెస్ట్ తో, యూనో ఎంత ఇంపార్టెన్స్ తో నేర్చుకోవాలి అని అనిపించి ఇవి స్టార్ట్ చేసాం, రైట్, ఆర్ ఇలా స్టార్ట్ అవ్వబడింది. కాబట్టి యూనో నేను యాజ్ ఐ సెడ్ పిల్లలకి చెప్తూ ఉన్నాం, చాలా బాగుంది. పెద్దవాళ్ళకి కూడా ఐఎమ్ ట్రైంగ్ టు రిఫ్లెక్ట్ అండ్ అండర్స్టాండ్ అండ్ అబ్జర్వ్. సో కాబట్టి ఈ ఫీడ్బ్యాక్ ఏదైతే ఉందో డెఫినెట్లీ వెరీ హెల్ప్ఫుల్. మిగతా వాళ్ళు కూడా ఐ విల్ ట్రై టు టచ్ బేస్ ఓవర్ ద వీకెండ్ చేసి, ఏంటి మనము ఎవరైనా మేము అనుకున్నది ఒకటండి, ఇక్కడ చూసేది ఒకటి, మాకు అంత యూస్ఫుల్ గా లేదు అంటే సింపుల్ చేంజెస్ ఉన్నాయి, చేంజ్ చేసుకోవాలి అంటే చేంజ్ చేసుకోవడం. బట్ ఇఫ్ ఇట్ ఈస్ రాడికలీ డిఫరెంట్ ఆర్ దే ఆర్ నాట్ ఏబుల్ టు కనెక్ట్, గ్రూప్ లో ఏదో ఫార్మాలిటీకి ఉండాల్సిన అవసరం ఏమీ లేదు అన్నది ఒక పాయింట్ నేను చెప్పాలనుకున్నాను. దెర్ ఇస్ నో నీడ్ ఆఫ్ ఎనీ ఫార్మాలిటీస్. ఎవ్రీథింగ్ యూస్ఫుల్ గా ఉండడం అనేది ప్రైమరీ గోల్. యూటిలిటీ ఇస్ ది హైయెస్ట్ పాయింట్ ఇక్కడ మనకి. సో అది అన్నమాట. సో యా, ఏంటి నేను ఇక్కడతో నా పార్ట్ ర్యాప్ చేయాలనుకుంటున్నానండి. ఎవరైనా చాప్టర్ 1 కి సంబంధించి లైక్ నెక్స్ట్ 5-10 minutes ఏమైనా రివైజ్ చేసే ఇంట్రెస్ట్ ఉందా? షేర్ చేసి శ్లోకాలు కానీ. I can do it. ఓకే, మీరు మిగతా వాళ్ళు 10-15 minutes ఉండగలరా అండి? Yes, sir. ఓకే, సో ఉండగలిగిన వాళ్ళు ప్లీజ్ ట్రై. యా, సో దాన్ని బట్టి మీరు ర్యాప్ చేయండి. నేను సార్ రాంబాబు గారు, నేను ఎండ్ చేస్తున్నాను నా పార్ట్ ఇక్కడ. సో ఒకసారి మేక్ ష్యూర్ దట్ ద మీటింగ్ ఇట్ సెల్ఫ్. వేరే వాళ్ళని హోస్ట్ గా అసైన్ చేయరా? ఓకే, అయితే నేను ఉన్నానులేండి, నేను కో హోస్ట్ గా ఉన్నాను. యా, యూ కెన్ ఎండ్. ఓకే, సరే, థ్యాంక్ యూ. నమస్తే. ఒక నిమిషం సార్, స్క్రీన్ షేర్ చేస్తాను.
Yes. రాంబాబు గారు మీరేమైనా షేర్ చేయగలరా? అది హోస్ట్ డిజేబుల్ చేశారు, మిమ్మల్ని కో-హోస్ట్ గా చేశారు. చేశారు. వస్తుందండి షేరింగ్. వచ్చింది. రాంగ్ రావట్లేదు. మన స్లైడ్ షేర్ చేయమంటారండి? అది గూగుల్ డ్రైవ్ లో భగవద్గీతది PDF షేర్ చేస్తే నా దాంట్లో ఇంకో రావట్లేదు. ఒక నిమిషం సార్, చేస్తాను. నా దాంట్లో కూడా వస్తుంది. ఓకే. కనిపిస్తుంది. ఓకే. 3 టైమ్స్ చదువుదామా సార్? ఓకేనా అందరికి? ఓకే. కృష్ణం వందే జగద్గురు. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుత్సవః ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుత్సవః. ధర్మక్షేత్రే 3 టైమ్స్ చదువుతారు. ఓకే సార్. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుత్సవః. మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. న కాంక్షే విజయం కృష్ణ న చ రాజ్యం సుఖాని చ. న కాంక్షే విజయం కృష్ణ న చ రాజ్యం సుఖాని చ. న కాంక్షే విజయం కృష్ణ న చ రాజ్యం సుఖాని చ. కిం నో రాజ్యేన గోవింద కిం భోగైర్జీవితేన వా. కిం నో కిం నో రాజ్యేన గోవింద కిం భోగైర్జీవితేన వా. కిం నో నో రాజ్యేన గోవింద కిం భోగైర్జీవితేన వా. ఆచార్యాః పితరః పుత్రా తథైవ చ పితామహాః. ఆచార్య పితరః పుత్రా తథైవ చ పితామహాః. ఆచార్య పితరః పుత్రా తథైవ చ పితామహాః. ఇక్కడ ఈ విసర్గలు మధ్యలో వచ్చినప్పుడు పూర్తిగా పలకమండి. లైన్ ఎండింగ్ లో మాత్రం పూర్తిగా చెప్తాము. లైక్ ఆచార్యాః అనము, ఆచార్య పితరః పుత్ర. ఇది ఒత్తు, దీంట్లో పొట్టలో చుక్కుంది కదా, ఇది థా అవుతుంది, ధా అవదు. తథైవ చ పితామహాః ఎండింగ్ లో ఉంది కాబట్టి దీర్ఘం ఉన్నది కదా, మరి దీర్ఘంతో చదవాలి కదా. ఆచార్య పితర పుత్ర అనే చదవాలా, లేకపోతే ఆచార్య అని అంతటితో ఆపాలి? దీర్ఘం ఉంది కదా, దీర్ఘం ఉంది కానీ యాహ్ అంటాము, కానీ ఆ విసర్గను మాత్రం పూర్తిగా
మహాహ అంటాం కదా, పితామహాహ. అలా ఇక్కడ మాత్రం విసర్గ హాఫ్ లో ఉంటుంది. ఆచార్యాహ అహ అనాలి, అహా అనం. దీర్ఘం వస్తుంది కానీ ఈ లాస్ట్ అహాకి మాత్రం అహ్ అంటాం. సో దట్ నెక్స్ట్ వర్డ్ లోకి ఈజీగా ట్రాన్సిషన్ అయ్యేటట్లు. ఆచార్యాః పితరః పుత్రా తథైవ చ పితామహాః మాతులా. ఆచార్యాः ఇక్కడ కూడా పితరः సేమ్ వస్తుంది. పుత్రా తథైవ చ పితామహాః. తథైవ తథైవ. తథైవ. కింద మా మహాప్రాణం ఉంది, పొట్టలో చుక్కు ఉంది కదా, సో తథైవ. తథైవ. మాతులా శ్వశురా పౌత్రాః. ఇక్కడ పౌత్రాః అంటాము, శ్వశురాః అని ఆపిస్తాం. శ్యాలాః సంబంధినస్తథా. మాతులా శ్వశురా పౌత్రాః శాలా సంబంధినస్తథా. మాతులా శ్వశురా పౌత్రా శాలా సంబంధినస్తథా. ఇది తస్మాన్నార్హా వయం హంతుం ధార్తరాష్ట్రాన్ స్వబాంధవాన్. తస్మాన్నార్హా వయం తస్మాన్నార్హా హంతుం హంతుం ధార్తరాష్ట్రాన్ స్వబాంధవాన్. స్వబాంధవాన్. తస్మాన్నార్హా వయం వయం హంతుం హంతుం ధార్తరాష్ట్రాన్ ధార్తరాష్ట్రాన్ స్వబాంధవాన్. స్వబాంధవాన్. స్వజనం హి కథం హత్వా సుఖినః శ్యామ మాధవ. స్వజనం హి కథం హత్వా సుఖినః శ్యామ మాధవ. స్వజనం హి కథం హత్వా సుఖినః శ్యామ మాధవ. ఈ శ్లోకాలకు ఒక ట్రిక్ ఉందండి. ఈచ్ పార్ట్ ని ఇప్పుడు 4 లైన్స్ లాగా డివైడ్ చేశాం కదా, ఈచ్ పార్ట్ ని 5 టైమ్స్ చదివితే మోస్ట్లీ గుర్తుండిపోతాయి. లైక్ నేను ఏం చేస్తానంటే మార్నింగ్ టైంలో తస్మాన్నార్హా వయం హంతుం, తస్మాన్నార్హా వయం హంతుం అట్లా 5 టైమ్స్. దాని తర్వాత ధార్త రాష్ట్రాన్ స్వబాంధవాన్ అది 5 టైమ్స్. దాని తర్వాత తస్మాన్నార్హా వయం హంతుం ధార్త రాష్ట్రాన్ స్వబాంధవాన్, ఆ లైన్ మొత్తం 5 టైమ్స్. ఇట్స్ ఎ మెమరీ ట్రిక్. సో వెన్ యూ రీడ్ లైక్ దట్ ఎనీథింగ్ ఇట్ విల్ రిజిస్టర్ ఇన్ యువర్ హెడ్. తెలియకుండా మనకి డ్యూరింగ్ ద డే కూడా సడన్ గా లైన్ గుర్తొచ్చేస్తుంది. ఇట్ విల్ రిపీట్ ఇన్ యువర్ హెడ్ ఆటోమేటికల్లీ, తెలియకుండానే వచ్చేస్తుంది. సో 5 టైమ్స్ ఆఫ్ ఈచ్ క్వార్టర్ ఆఫ్ దిస్ శ్లోకం అండ్ దెన్ 5 టైమ్స్ ఆఫ్ ఫుల్ లైన్స్, హాఫ్ లైన్స్, అండ్ 5 టైమ్స్ ఆఫ్ ద హోల్ థింగ్. అలా దట్ విల్ వర్క్. ట్రై చేయండి ఏదైనా ఒక శ్లోకానికి, యూ విల్ సీ ద డిఫరెన్స్. ఇంకేమన్నా చేద్దామా సార్, ఆర్ షుడ్ వి wrap up for the day? That's the 4 శ్లోకాస్ ఆఫ్ ఫస్ట్ చాప్టర్ లో చిన్నగానే ఉన్నాయి. సో మెయిన్ కాన్సెప్ట్ ఒకటి, ఫస్ట్ దాంట్లో మామక అనేది ఫేవరెటిజం, అదొకటి మనం నేర్చుకుంటున్నాము. ఇంకొకటి హౌ యూ బ్యాలెన్స్ బిట్వీన్ యువర్ డిజైర్ వర్సెస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ యువర్ లైఫ్. And ఇది just I think he's just talking about all his family, how they are in front of him. And ఎప్పుడు మనం అందరినీ ముందు పెట్టి మనం ఎలా బిహైండ్ ఉండాలి అనేది, ఐ థింక్ దిస్ ఇస్ వాట్ తస్మాన్ నార్హవయంలో చెప్పేది. నేను వాళ్ళందరినీ చంపి హౌ కెన్ ఐ బీ హ్యాపీ, అంటే నా గురించి మాత్రమే ఎలా ఆలోచించుకోగలను అన్నట్లుగా చెప్తున్నాడు ఆయన ఇందులో.
షూర్ అండి. ఐ థింక్ ఒకసారి కీ కాన్సెప్ట్స్ తగులుతారా? యా ఫస్ట్ దాంట్లో మై పీపుల్ అండ్ పాండవాస్ అంటాడు. మామక పాండవాస్ చైవ, నా పిల్లలు అండ్ పాండవులు. సో హీస్ డిఫరెన్షియేట్, ఈవెన్ తమ్ముడు పిల్లలు అయినా సరే హీఈస్ డిఫరెన్షియేటింగ్ దాట్. సెకండ్ దాంట్లో నా కాంక్షి విజయం కృష్ణ, ఈజ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ విక్టరీ, కింగ్డమ్ అండ్ హిజ్ ఓన్ లైఫ్. నన్ను లెట్ దెమ్ కమ్ అండ్ కిల్ మీ అంటాడు అర్జునుడు ఇక్కడ. వాళ్ళని చంపినా సరే ఐ విల్ డై, కానీ ఐ వోంట్ వేజ్ ఎ వార్ అగేన్స్ట్ దెమ్. మై టీచర్స్ ఆర్ దే, ద్రోణాచార్యుడు ఉన్నాడు అక్కడ, వాళ్ళ తాత పితామహ అయిన భీష్ముడు ఉన్నాడు. అందరూ ఈవెన్ ఇఫ్ దే వర్ క్రూయల్ టు హిమ్, కౌరవాస్ ఆర్ స్టిల్ హిస్ బ్రదర్స్, కలిసి పెరిగిన అన్నతమ్ముళ్ళు. వీళ్ళందరినీ వదిలేసి వాళ్ళందరినీ నేను ఎలా చంపగలను అని ఆయన ఈ కొలాబ్స్డ్ ఆన్ హిజ్ రథంలో కొలాబ్స్ అయ్యి కూర్చున్నారు ఆయన. నెక్స్ట్ ఆచార్య పితర పుత్ర, వీళ్ళందరూ దే ఆర్ ఆల్ మై రిలేటివ్స్ ఇన్ ద బ్యాటిల్ ఫీల్డ్. ఒక్కరు కూడా దే ఆర్ నాట్ ఫ్రమ్ అవుట్ సైడ్. ఇంకా చిన్న పిల్లలు ఉన్నారు, గ్రాండ్ సన్స్ అండ్ సన్స్, హౌ కెన్ ఐ కిల్ దెమ్ అంటే ఆయనకి వాళ్ళు చేసిన క్రూయల్ థింగ్స్ కూడా ఏం గుర్తు రాలేదు. ఆల్ హీ వాస్ థింకింగ్ ఇస్ మై ఫ్యామిలీ అనే ఒక ఫేవరెటిజంలోకే వెళ్ళిపోయాడు ఆయన కూడా ఒక విధంగా. లాస్ట్ లో తస్మాన్ నార్హ వయం, హీస్ ఆస్కింగ్ కృష్ణ లైక్ హౌ కెన్ వి హోప్ టు బి హ్యాపీ కిల్లింగ్. వీళ్ళందరినీ చంపేస్తాను బాగానే ఉంది, తర్వాత ఎవరు మిగులుతారు, నేను ఒక్కడనే రాజ్యం అనుభవిస్తూ కూర్చుంటే వాట్ హ్యాపీనెస్ విల్ దట్ గివ్ మీ. సో ఆన్సర్ అంటే ఆయన సైడ్ నుంచి చూస్తే అరే ఇంత ఎమోషనల్ గా అయిపోయి ఇంత బాగా ఆలోచిస్తున్నాడు అన్నట్టుగా ఉంటుంది ఈ చాప్టర్. ఇట్స్ మోర్ లైక్ జస్ట్ హిస్ కన్ఫ్యూజన్, బట్ ఎట్ ద ఎండ్ కృష్ణ లాఫ్స్ ఎట్ హిమ్. నువ్వు వేరే వార్స్ కి వెళ్ళినప్పుడు ఇలా ఎప్పుడైనా ఆలోచించావా, వాళ్ళు మనుషులు కారా, వాళ్ళందరినీ చంపేసి వచ్చావు కదా, ఇక్కడ నీ వాళ్ళు కనిపిస్తే మాత్రం నీకు ఇవన్నీ గుర్తొచ్చాయా? సో ఇట్ విల్ బీ లైక్ ఒక రకమైన ట్రాన్సిషన్ లాగా ఉంటుంది ఆఫ్టర్ దిస్ చాప్టర్. ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ అండి. మోస్ట్లీ ఇందులో మనకేం ఉపయోగం ఉంది అన్నట్టుగా ఉంటుంది, చాలా సూక్ష్మంగా ఉంటాయి విషయాలు. ఒక విధంగా మనం కూడా అలాగే బిహేవ్ చేస్తామేమో అనిపిస్తుంది. బికాస్ వెన్ బయట ఎక్కడైనా ఎవరికైనా కష్టం వచ్చిందంటే ఇట్ డజంట్ రియల్లీ ఇంపాక్ట్ అస్ సో మచ్ కదా, బట్ అదే కష్టం మన ఇంట్లో వచ్చినప్పుడు ఎంత విలువెల్లాడిపోతాం. సో హౌ యూ లుక్ ఎట్ థింగ్స్, బాధ ఎవరికైనా బాధే, వీఆర్ ఆల్ ద సేమ్, వీఆర్ ఆల్ ఎంటైర్ హ్యూమానిటీ ఈస్ కనెక్టెడ్. సో అలాంటి విషయాలు డీటెయిల్ గా ఇన్సైడ్ సీక్రెట్స్ లాగా ఉంటాయి భగవద్గీతలో. కొంత ఇట్ బ్రింగ్స్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఇన్ అస్, మనం నేర్చుకుంటూ పోతుంటే. నాకైతే ఇట్ ఫెల్ట్ సో లైక్ నేనేదో డ్రగ్ తీసుకున్న ఫీలింగ్ వస్తుంది. ఐ లవ్ అండ్ ఎంజాయ్ రీడింగ్ ఇట్ ఎవ్రీ డే. స్టార్టింగ్ లో హెక్టిక్ గా అనిపిస్తుంది, బట్ వన్స్ యూ స్టార్ట్ డూయింగ్ ఇట్ యూ ఎంజాయ్ లాట్. సారీ, ఇది ఇదంతా ఎక్స్ప్లెయిన్ అర్థం చేసుకోవడానికి ఏది రీడ్ చేస్తున్నారండి? శంకరమేనా? నేను కొన్ని వీడియోస్ కూడా వింటానండి యూట్యూబ్ లో. మన షణ్ముఖ శర్మ గారిదైనా లేకపోతే ఇంకెవరు చెప్పినవైనా యూట్యూబ్ లో చాలా మంది ఇవి ఉన్నాయి. అది కాకుండా ఇంకొంచెం మీకు ఇంట్రెస్ట్ ఉంది అంటే గీతా ప్రెస్ అంటే మాస్టర్ గారివి కూడా, మంద్ర గీత కానీ ఇవి ఐ ట్రై టు కనెక్ట్ ఎవ్రీథింగ్. ఒకటి గీతా ప్రెస్ వాళ్ళది భగవద్గీత ఉంటుంది, దాంట్లో ఇంకొంచెం ఒరిజినల్ స్టోరీస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇందులో చూపిస్తాను ఎంత సూక్ష్మంగా ఉంటుందంటే ఈ రైటింగ్ కూడా. వ్యాస భగవానుడు అంత తేలిగ్గా ఏం రాయలేదు దీన్ని, ఇప్పుడు ఇందులో కాదనుకుంటా. దీంట్లో కూడా గోవింద అని రాశారు. ఎక్కడో కొన్ని శ్లోకంలో కొన్ని వర్డ్స్ వాడతారు. ఇప్పుడు ఒక్కొక్క శ్లోకంలో ఇక్కడ గోవింద అన్నాడు, ఇంకొక చోట కృష్ణ అంటాడు, ఇంకొక చోట కృష్ణుడి నామాలన్నీ వాడతాడు.
సో ప్రతి శ్లోకంలో కృష్ణ గోవింద అనడు. అది దాని వాట్ ఈస్ బిహైండ్ ఇట్ అంటే ఆ నామం అక్కడ ఎవరినో రాక్షసుని వధించడం వల్ల కృష్ణుడికి వచ్చిన పేరై ఉంటుంది. ఆ పేరు అక్కడ వాడడంలో సంజయుడు చెప్పే శ్లోకంలో ఉద్దేశం ఏంటంటే, నీ పిల్లలు దుర్మార్గులు, వాళ్ళని చంపేస్తాడు జాగ్రత్త అని కూడా వార్న్ చేస్తున్నట్టు అనమాట. అలాంటి బిహైండ్ స్టోరీస్ కూడా ఉంటాయి కొన్ని వర్డ్స్ కి. అది మీకు దాంట్లో ఉంటుంది. గీతా ప్రెస్ వాళ్ళ భగవద్గీత బుక్ లో ఉంటుంది. ఇండియా నుంచి తెప్పించుకోవచ్చు. మీరు ఇండియాలో ఆర్డర్ చేసైనా, అంటే ఇక్కడ కూడా వస్తాయి, కొంచెం ఎక్స్పెన్సివ్, బట్ యూ కెన్ ఆర్డర్ ఇట్ ఆన్ అమెజాన్ అండ్ డైరెక్ట్ ఇంటికి వచ్చేస్తుంది. ఐ ట్రై టు కంపేర్ ఆల్ దీస్ బుక్స్. ఒకటే శ్లోకం తీసుకుంటాను. ఒక వారం అంతా ఒక శ్లోకం పట్టినా పర్లేదు. మాస్టర్ గారు ఏం చెప్పారు, ఈ గీతా ప్రెస్ లో దాని వెనకాల హిస్టరీ ఏముంది, ఇంకొంచెం సింప్లిఫికేషన్ అంటే ఒక స్వామి గారిది ఒకటి వెబ్సైట్ ఉంది. నేను అది కూడా పంపిస్తాను, లింక్ పంపిస్తాను. యూ కెన్, అది ఇంగ్లీష్ వర్జన్, ఇప్పుడు ఈ మీనింగ్స్ అవన్నీ అందులోంచే తీసుకున్నాం మేము. అది కూడా చాలా సింపుల్ గా బాగుంటుంది. సరే అండి. అండ్ ఇంకోటి శంకారావంలో మాస్టర్ గారు చెప్తారు కదా, కృష్ణుడు అర్జునుడు అంటే మనలో ఉన్న కృష్ణుడు అంటే ఆ పరమాత్మ ఐయామ్ వర్సెస్ బుద్ధి వర్సెస్ ఐయామ్ అని. ఇది నర నారాయణుడు కదా, మనలో ఉన్న నరుడు, మనలో ఉన్న నారాయణుడే. సో అది ఈ కురుక్షేత్రం అనేది ప్రతి మనిషిలో జరుగుతున్న యుద్ధం చెయ్యవలసింది చెయ్యదలచిందికి మధ్య యుద్ధం. ఒక నా అనుభవం చెప్తున్నానమ్మా. చెప్పండి. ఇప్పుడు కాదు, 2009లోనే ఫస్ట్ వీళ్ళది శ్రీల ప్రభుపాదుల వారి ఇస్కాన్ వాళ్ళది భగవద్గీత యాజ్ ఇట్ ఈస్ అని ఉండేది. సరదాగా తీద్దాం, చదువుదాము, భగవంతుడు ఎందుకు పుట్టిస్తాడు అట్లాగా, సరే చూద్దామని తీశాను. తీసి ఒక్కడేం చదవగానే నిద్ర వచ్చేసింది ఫస్ట్. అది నా ఎక్స్పీరియన్స్, ఫస్ట్ ఎక్స్పీరియన్స్. కానీ పట్టుదల అయితే ఉన్నది, దాన్ని ఎలా చేసుకోవాలో అర్థం కాలేదు. మళ్ళీ ఇంకోసారి ట్రై చేసి అప్పుడు అట్లాగే నిద్ర వచ్చేది. సో బేసిక్ గా ఆ పుస్తకం అది నాకు సరికాదు అని అనిపించింది. తర్వాత మళ్ళీ కొన్నేళ్లకి మా బామ్మర్ది వాళ్ళ ఇంట్లో ఇంకోటి ఏదో చాలా పెద్దది, మంచి వెరీ వెల్ ఎక్స్ప్లెయిన్డ్ బుక్ ఒకటి కనిపించింది. పేరు గుర్తులేదు. అది బాగా చాలా మంది చదివేవాళ్ళంట, అర్థం చేసుకునే వాళ్ళంట. ఆ పుస్తకం చదివిన తర్వాత కొంచెం కొంచెం అర్థమైంది. ఓకే, సంథింగ్ ఏదో మనకి అర్థమవుతుంది ఇందులో టాపిక్ అని. ఆ తర్వాత మళ్ళీ 2016లో మాస్టర్ ఈకే గారిది మంద్రా స్క్రిప్చర్, ఇట్లాగే ఎప్పుడో ఖాళీగా ఉందనుకోండి టైము, ఏదో బుక్ తీద్దాం అని తీస్తాను. అలా తీసినప్పుడు వరల్డ్ టీచర్ ట్రస్ట్లో WTT ఉంది కదా, వాళ్ళ ఆర్గనైజేషన్ బుక్ డౌన్లోడ్ చేసుకున్నాం, ఫ్రీ డౌన్లోడ్స్ అవి. మంద్రా స్క్రిప్చర్ అని ఇంగ్లీష్లో ఉంటుంది. ఇందులో చెప్తారు ఏమని, మాస్టర్ ఈకే గారు, దిస్ బుక్ ఈజ్ రిటర్న్ ఫర్ ద పర్పస్ ఆఫ్ ద వెస్టర్నర్స్ టు అండర్స్టాండ్ ఇట్ ఈజీలీ అని చెప్తారు. వెస్టర్నర్స్ కోసం అని. దానికి వచ్చి ఈలో మనం రోజు మాట్లాడుకునే ఇంగ్లీష్ లాంగ్వేజ్లో దాన్ని డిస్క్రైబ్ చేసి ఇచ్చారనమాట. అది చదివిన తర్వాత అస్సలు ఒక్కొక్కసారి అనిపించేది అనమాట, నాకు ఇదివరకు చాగంటి గారు చెప్పిందో, లేకపోతే ఎక్కడో భగవద్గీతలోనో, లేకపోతే భాగవతంలోనో, లేకపోతే శర్మ గారు చెప్పిందో, అమ్మవారి గురించి చెప్పిందో, శివయ్య గురించి చెప్పిందో, లేకపోతే శ్రీ మహావిష్ణువు గురించి చెప్పిందో, ఎక్కడో చోట ఏదో ఒక పాయింట్ ఖచ్చితంగా తగిలేదు అది థాట్కి. ఆ బుక్ చదివే మంద్రా స్క్రిప్చర్స్ ఇంగ్లీష్లోనే ఉంటుంది ఉండేదంతా కూడా. దాన్ని మనం సింపుల్ వర్డ్లో ఉన్నదాన్ని మనం కొంచెం థాట్ అప్లై చేసి దాన్ని అర్థం చేసుకోవడం మొదలు పెడితే మనకి ఖచ్చితంగా అదే విషయము మనకి ఇదివరకు మనం ఇప్పుడు మీరు చెప్పారు కదా, సామవేదం గారు చెప్పింది ఏదో అక్కడ ఖచ్చితంగా మనకు తగులుతుంది ఆ పాయింట్. అది అక్కడ నుండి ఆ లింక్ పట్టుకొని మనం వెళ్తే అది ఎంత డీప్ గా తెలుస్తాయంటే అసలు స్పిరిచువల్ సీక్రెట్స్ అయితే చాలా తెలుస్తాయి.
కొన్ని మెడిటేషన్లో నాకు నాకు అర్థమైనవి కూడా మాస్టర్ గారు చెప్పిన ఆ శ్లోకం పలానా చోట అది చదువుకున్నప్పుడు నాకు అది అర్థమైంది, ఓహో ఇది అదే కదా అని. అలాగా ఆ ఇన్స్పిరేషన్ ఎక్కడ దాకా వెళ్ళిందంటే ఫస్ట్ 2-3 చాప్టర్లు చదివిన తర్వాత ఇది ఇట్లా లాభం లేదు, చాలా బాగుంది, నాకు ఒక్కడికే కాదు అందరికీ తెలియజెప్పాలి అని అప్పుడు చారెట్లో ఉన్నప్పుడు ఫ్రెండ్స్ గ్రూప్లో మాస్టర్ గారికి ఒక శ్లోకం తీసుకోవటం, దాన్ని మళ్ళీ కొంచెం నేను ఎలాబరేట్ చేసుకోవటం, దాని అర్థం ఏంటో మళ్ళీ ఇంగ్లీష్లో కొంచెం చెప్పడం, అలాగా మొత్తం 700 శ్లోకాలు అంటే 700 శ్లోకాలు రోజుకు ఒకటి చొప్పున గ్రూప్లో అందరికీ పెట్టేవాడిని అప్పట్లో. అది మంచి ట్రాన్స్ఫర్మేషన్. అది మాత్రం మంద్రా స్క్రిప్చర్స్ అనేది ఇంగ్లీష్లో. తెలుగులో కావాలంటే దానికి మోర్ ఎలాబరేటెడ్ వర్షన్ శంఖారావమే. శంఖారావం కూడా చాలా అద్భుతమైంది. అసలు అది చదువుకున్నా కానీ మనకి బాగా లోతుగా తెలుస్తాయి చాలా విషయాలు. అలానే మీరు ఈ స్లైడ్ లో కూడా ఇప్పుడు మనం ఏ శ్లోకాలు అయితే డిస్కస్ చేస్తున్నామో వాటికి యూట్యూబ్ లింకులు కూడా చక్కగా పెట్టారండి మాస్టర్ ఈఏకే గారిది. ఐ మీన్ మిగతా వాళ్ళకి కూడా ఒకసారి రీక్యాప్ ఉంటుందని పంపించాను లింక్ గ్రూప్ లో. ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం అండి, ఇఫ్ యూఆర్ ఇంట్రెస్టెడ్. సో 7 హైలీ ఎఫెక్టివ్ హ్యాబిట్స్ అని స్టీవెన్ కోఫే ఒక బుక్ రాశారు. ఇట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ సెల్లింగ్ ఇన్ ద వరల్డ్ నౌ. కానీ ఆయన ఏం చేశారంటే ఇండియాకి వచ్చి భగవద్గీత నేర్చుకొని అందులో ఉన్న కాన్సెప్ట్స్ని ఆ బుక్ లాగా రాసి వెళ్ళాడు ఆయన. వెళ్ళే ముందు మీ దగ్గర ఇంత మంచి బుక్ ఉంటే అది వదిలేసి ఏం చేస్తున్నాను మీరని ఒక మాట కూడా అనేసి వెళ్ళారు ఇండియన్స్ని. He took all the essence and he converted into those 7 habits and gave. And business schools లో పిల్లలు బయటకు వచ్చి డిప్రెస్ అవుతున్నారని దే స్టార్టెడ్ ఇంప్లిమెంటింగ్ భగవద్గీత యాజ్ ఎ సబ్జెక్ట్ ఇన్ కాలిఫోర్నియా. ఏదో అంటారు వాళ్ళు పెరటి చెట్టు, ఇంటి పెరటి చెట్టు వైద్యానికి పనికిరాదు. అదే సో we don't see the value when we have it అనుకుంటా. బట్ కానీ చదువుతూ ఉంటే ఇట్ విల్ గెట్ ఇన్ టు అవర్ బ్లడ్ అండ్ నర్వ్స్. చాలా బాగుంటుందండి. యూ విల్ ఎంజాయ్. యూ హ్యావ్ టు మేక్ ఇట్ ఎ ప్రాక్టీస్. స్టార్టింగ్ లో కష్టంగా ఉంటుంది కానీ ఒకసారి అలవాటు పడితే అసలు వదిలిపెట్టబుద్ధి కాదు భగవద్గీత. సో చూడండి, యాక్చువల్లీ చైతన్య గారి నుంచి ఇక్కడ చెప్పాలి, దాన్ని ఇంత సింప్లిఫై చెయ్యొచ్చా అండ్ ఐ వాజ్ సర్ప్రైజ్డ్. నేను అంతకుముందు చదివాను చాలాసార్లు కానీ ఈయన ద వే హీ సింప్లిఫైడ్ ఈస్ బ్యూటిఫుల్. ఫస్ట్ చాప్టర్ యూ వోంట్ సీ ద ప్యాటర్న్ కానీ ఐ షో యూ సంథింగ్. సెకండ్ చాప్టర్లో ఐ షో యూ వన్ థింగ్. ఇప్పుడు చూడండి, ఇట్స్ నాట్ జస్ట్ ఎ టేక్ అవే. ఇక్కడ పక్కన స్క్రీన్ కనిపిస్తుంది, ఇది చూడండి. ఈ చాప్టర్ మొత్తంని ఎలా సింప్లిఫై చేశారు. లైక్ ఈ కొన్ని శ్లోకాలు ఇట్ టాక్స్ అబౌట్ యువర్ సోల్, దెన్ ఫ్యూ శ్లోకాస్ టాక్స్ అబౌట్ వాట్ యూ హ్యావ్ టు డూ, హౌ యూ హ్యావ్ టు డూ, who is connecting and who is doing it, and the habits. సో in the way he summarized ఒక చాప్టర్ ని మనం బ్రెయిన్ లో ఉంచేసుకోవచ్చు. అంతకుముందు ఎన్నిసార్లు చదివినా ఇట్ నెవర్ స్టిక్డ్ ఇన్ మై బ్రెయిన్ యాజ్ ఎ కాన్సెప్ట్. ఈ చాప్టర్ ఒక కాన్సెప్ట్ లాగా నేను గుర్తుపెట్టుకోలేకపోయాను. ద వే హీ డివైడెడ్ అండ్ సింప్లిఫైడ్ ఇట్. పిల్లలకు మనం చెప్పేటప్పుడు కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది. అంటే కొంచెం పిల్లలు పెద్దగా అవ్వాలేమో ఇలాంటి కాన్సెప్ట్ చెప్పాలంటే. ఇప్పుడు ఇండిపెండెంట్ గా చెప్పొచ్చు, బట్ వెన్ దే ఆర్ టీనేజర్స్ ఈ చాప్టర్ ని మనం ఇలా చెప్పామనుకోండి వాళ్ళ బ్రెయిన్ లో ఫిక్స్ అయిపోతుంది. దేర్ మెమరీస్ ఆర్ మచ్ బెటర్ దెన్ అస్. కాబట్టి they will, when they apply this in their life, it will be very beautiful. ఇది చూడండి అసలు ఆయన టెక్నిక్స్ కానీ ఎంత సింపుల్ గా సింగిల్ పేజ్ లో సింప్లిఫై చేశారు. సో వాళ్ళని కూర్చోబెట్టుకుని ఆ స్లైడ్ ఒక్కటి, వీ డోంట్ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ ద ఎంటైర్ చాప్టర్, ఆ స్లైడ్ ఒక్కటి కూర్చోబెట్టుకొని ఎక్స్ప్లెయిన్ చేయగలిగిన ఇట్ విల్ బి వెరీ బ్యూటిఫుల్. ఆయన ఎంత ఎఫర్ట్ పెట్టుంటే ఇంత సింప్లిఫై చేశారా అనిపిస్తుంది నాకు. కానీ లాట్ ఆఫ్ ఎఫర్ట్ అండి ఈ స్లైడ్ ప్రిపేర్ చేయడం. ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ ని స్లైస్ చేసి దానిలో ఉన్న యాక్చువల్ మీనింగ్ ని బయటకు తీసి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా అర్థమవుతుంది. అది
ఇప్పుడు యూట్యూబ్ లో మనం ఈ సామవేదం కానీ అంటే ఐ లవ్ దెమ్, బట్ చాలా హెక్టిక్ గా అనిపిస్తుంది. మనం ఒక వీడియో వింటే వాళ్ళది, అమ్మో ఇన్ని విషయాలు ఉన్నాయి, ఇందులో ఏం పట్టుకోవాలో అర్థం కాదు అన్నట్లు చాలా హెక్టిక్ గా అనిపిస్తుంది. అదే మీరు అది వినండి, విన్న తర్వాత ఇక్కడికి వచ్చి ఇది చూడండి, ఇట్ విల్ గెట్ ఇన్ టు యువర్ హెడ్ చాలా ఫాస్ట్ గా. సారీ సార్, ఏదో చెప్తున్నారు. ఆ, లేదు మా నేను అది ఆయన చాలా ఎఫర్ట్స్ పెట్టారు. అంత అంటే ప్రతి ఒక్కళ్ళకి అది అర్థమయ్యేలాగా, అంటే చిన్న పిల్లలకి కూడా అరటిపండు తీసి ఒలిగి నోట్లో పెట్టినట్టుగా అలా, అంటే ఈవెన్ ఒక లేమని కూడా అర్థమయ్యేటట్లుగా అలా చెప్పడం అనేది అదొక టీచింగ్ స్కిల్. అది చాలా అలా ఉండడం అనేది. ఇవాళ వైండ్ అప్ చేద్దామా సార్ మరి? సరే అన్న, సరే సార్. ఓకే. ఓకే. బాబు గారు రికార్డ్ చేస్తున్నారా సార్? యా యా. సారీ అండి, శేష గారు ఏదో చెప్తున్నారు. లేదు, వాసుదేవ అన్నానండి అంతే. ఓకే ఓకే అండి, వాసుదేవ్. వాసుదేవ.